కర్మ సంగతి తెలిసికొందా, కర్మ ఫలమును మార్చుకుందా, కర్మ వివరము తెలిసి మార్చి నవ్యకాంతులు నింపుకుందా, నిజ జీవితంలో నవ్యకాంతులు నింపుకుందా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోర్శ్రీతపదకమలం శ్రీగురోర్నవైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. సరళ భాషలో భగవద్గీత యథాతథం 11వ అధ్యాయంలోని 2వ భాగానికి గీతాభిమానులకి, గీతా సంస్కృతి సంరక్షకులకు, తర్వాత గీతా సందేశ పాలకులు అందరికీ కూడా హృదయపూర్వకమైన ఆహ్వానం, ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈ విజయగీతి ప్రసంగం, ఈ గీతామృత ప్రవాహం నిరంతరంగా ఈ విధంగా సాగుతూనే ఉంటుంది, మనకు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినటువంటి మాట. ఈ భగవద్గీత 5,000 సంవత్సరాలుగా కొత్తగా ప్రారంభించబడి సాగుతూనే ఉంటుంది. అందుకోసమే ఇది గీతామృత ప్రవాహం. మనం మాటికి మనం విజయగీతి ప్రసంగం అని వింటున్నాం, తర్వాత గీతామృత ప్రవాహం అని అంటున్నాం. అయితే దీనిలో గీత ఉంది, అమృతం ఉంది. భగవద్గీత అమృతంగా ఎందుకయింది, తర్వాత ఈ గీత అమృతం అనే ప్రవాహంలాగా ఎందుకు చెప్పబడుతోంది, అదేవిధంగా ఇది విజయగీతి ప్రసంగం ఎందుకైంది అనే ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం వీటిని వింటున్నాం, కానీ వీటి అంతరార్థం ఏమిటి? మొట్టమొదలు మనం విజయగీతి ప్రసంగం, ఈ విజయగీతి ప్రసంగానికి అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానం అని నేను పలుకుతూ ఉంటాను. ఎందుకు ఇది విజయగీతి ప్రసంగమైంది అది మనకు అర్జున విషయంలో తెలుస్తుంది. అర్జునుడు ఏమన్నాడంటే, నచేదద్విద్మక్కతరన్నో గరీయో యద్వా జయేమో యజవానో జయేయు. ఏమనంటే యద్వా జయేమ యదివానో జయేయు. యద్వా జయేమ అంటే మేము జయించడము, యద్వా జయోమ యదివానో జయేయు వారు జయించడము. అంటే ఇప్పుడు యుద్ధం జరగబోతోంది కురు పాండవుల మధ్య. అయితే అర్జునుడు పాండవుల వైపు, పాండవ మధ్యముడు అర్జునుడు పలుకుతున్నాడు, మేము జయించడమా వాళ్ళు జయించడమా, ఈ రెండింటిలో ఏది ఉత్తమము? నా చేదద్ విద్మత్ కతరన్నో గరేయో. విద్మ నా విద్మ నాకు తెలియడం లేదు. నా విద్మ అంటే తెలియడం, నా విద్మ అంటే నాకు తెలియడం లేదు. నా చేదద్ విద్మత్ విద్మ కతరన్నో మీన్స్ ఏది శ్రేయం? మేము జయించడం శ్రేయమా వాళ్ళు జయించడం శ్రేయమా? యద్వా జయేమ యదివానో జయేయు. మేము జయించడం శ్రేయస్కరమా వాళ్ళు జయించడం శ్రేయస్కరమా? నా విద్మ నాకు అర్థం కావట్లేదు. ఇది పరిస్థితి. అంటే ఏంటి? పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్థి ఇప్పుడు నేను పరీక్షలో పాస్ కావడం ఉత్తమమా, పరీక్షలో ఫెయిల్ కావడం ఉత్తమమా? లేకపోతే కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ ఏంటి? ఎప్పుడు అదేంటి కాలేజ్ ఫస్ట్ వస్తుంటాడు, స్కూల్ ఫస్ట్ వస్తుంటాడు ఒక పిల్లవాడు. కాబట్టి ఎప్పుడు మధ్య కాంపిటీషన్ జరుగుతుంది. వాడు ఎప్పుడు ఫస్ట్ వస్తున్నాడు, నేను సెకండ్ వస్తుంటాను. కాబట్టి ఆ పరీక్షలోకి వెళ్ళి వాడు అనుకుంటున్నాడు, నేను ఫస్ట్ రావడం ఉత్తమమా, నాతో ఎప్పుడూ కాంపిటీషన్గా ఉండేవాడు ఫస్ట్ రావడం ఉత్తమమా?
నేను మొత్తం ప్రయత్నించా. నేను కనుక ఒక చిన్న తప్పొప్పులు దాంట్లో ఒకటి కనుక తప్పు చేశానంటే, లేదా సగం తప్పు చేశానంటే కొద్దిగా మార్కు తక్కువ వస్తుంది. దాంతో వాడు ఫస్ట్ అవుతాడు. కాబట్టి అప్పుడు నేను రాను. కాబట్టి వాడు ఫస్ట్ కాలేజీ కానీ స్కూల్కి కానీ వాడు ఫస్ట్ రావడం మంచిదా, లేదా నేను ఫస్ట్ రావడం మంచిదా, నేను తెలుసుకోలేకపోతే నా విద్మ అంటున్నాడు. నా చేత విద్మత్ కతరన్నో అంటే ఏది శ్రేయస్కరము, కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయు. ఇది అర్జునుడి పరిస్థితి. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నచ శ్రేయోను అనుపశ్యామి, నేను చూడలేకపోతున్నాను కృష్ణ, నేను చూడలేకపోతున్నాను. ఏమిటి? నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఈ యుద్ధంలో స్వజనులను చంపడం ద్వారా కలిగే లాభం ఏమిటో నాకు కనిపించడం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని. కాబట్టి నాకు విజయం వద్దు, ఆ విజయం ద్వారా కలిగే రాజ్య సుఖం కూడా వద్దు అంటున్నాడు. ఎందుకంటే ఈ యుద్ధంలో హత్వా స్వజనమా నచ శ్రేయోను పశ్యామి, నాకు ఇందులో శ్రేయస్సేం కనిపించట్లేదు. స్వజనులను ఈ యుద్ధంలో చంపడం వల్ల కలిగే శ్రేయస్సు నాకు కనిపించడం లేదు. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ. అంటే కాబట్టి విజయము వద్దు, రాజ్యము వద్దు, సుఖము వద్దు, రాజ్య సుఖము కూడా వద్దు అని అన్నాడు. అది పరిస్థితి. కానీ ఇటువంటి స్థితికి వచ్చేసినటువంటి అర్జునుడికి భగవద్గీత జ్ఞానం సరైన మార్గోపదేశం చేసి విజయాన్ని అందించినప్పుడు అర్జునుడు అవును నేను యుద్ధం చేయడమే శ్రేయస్కరము, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని యుద్ధం చేశాడు, విజయం పొందాడు. అంటే ఏంటి? అంతకుముందర కూడా విజయాన్ని పొందేటువంటి శక్తి కలిగిన వాడే, కానీ భగవద్గీత ద్వారా శక్తిని పొందడమే కాకుండా దాని మీద స్థిర నిశ్చయాన్ని కూడా అర్జునుడు పొందాడు. అంటే భగవద్గీత ద్వారా మనిషికి విజయం సంప్రాప్తిస్తుంది కోసమే ఇది విజయగీతి ప్రసంగము. భగవంతుడు శ్రీకృష్ణుడు చేసినటువంటి ప్రసంగం ఏమిటంటే విజయగీతి, విజయాన్ని కలిగించే ప్రసంగము. శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి ప్రసంగము, చేసినటువంటి ఉపదేశం అంటే విజయ సందేశము. ఎందుకంటే విజయాన్ని కలిగించింది కాబట్టి. ఉదాహరణకి మనం ఒకళ్ళతో మాట్లాడుతున్నాం, ఒకళ్ళు వచ్చారు, ఒకళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన మాటల వలన వారు స్ఫూర్తిని పొంది జీవితంలో వాళ్ళు విజయాన్ని సాధిస్తే మనం పలికే ప్రసంగం కూడా, మనం పలికే మాటలు కూడా విజయ మాటలు, విజయ ప్రసంగం అవుతుంది. అదేవిధంగా ఒకవేళ మనం పలికిన మాటలు వాళ్ళలో నిరుత్సాహాన్ని నింపి వారిలో జీవితం మీద విరక్తి కలిగే విధమైనటువంటి పరిస్థితి కనుక లభిస్తే అది అపజయ ప్రసంగం, అపజయ మాటలు. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు నాకు విజయం వద్దు అన్న వ్యక్తికి మాటలు చెప్పి విజయాన్ని కలిగించాడు కాబట్టి శ్రీకృష్ణుడు పలికినటువంటి మాటలకి విజయ ప్రసంగం. కాబట్టి భగవద్గీతను మనం వింటున్నప్పుడు ఇది అర్జునుడికి విజయాన్ని కలిగించడం కోసమే చెప్పబడినటువంటి ప్రసంగం కాబట్టి ఇది విజయ ప్రసంగమే అని ఎప్పుడైతే మనకు అది అర్థమవుతుందో అప్పుడు భగవద్గీతను మనం ఆ విజయ ప్రసంగ రూపంలో తీసుకుంటాం, జీవితంలో విజయాన్ని సాధిస్తాం. అంటే కొంతమంది భౌతిక విజయానికి ప్రయత్నిస్తుండవచ్చు, కొంతమంది ఆధ్యాత్మిక విజయానికి ప్రయత్నిస్తుండవచ్చు. ఎవరికైనా కూడా వారి వారి కార్యరంగంలో విజయమే కావాలి. ఎవరు కూడా ఒక కార్యం చెప్పి నేను ఈ కార్యాన్ని మొదలుపెట్టి దీనిలో ఓడిపోవాలనుకుంటున్నాను అనుకున్నవాడు ఆ కార్యాన్ని మొదలుపెట్టడు. కార్యాన్ని పెడుతున్నాడు అంటే ఏదో కోరుతున్నాడు. అది ఆధ్యాత్మికమే కావచ్చు, భౌతికమే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దానిలో విజయం సాధించాలి అంటే దానికి విజయగీత ప్రసంగం వినాలి. అదే భగవద్గీత. అది విజయం వద్దన్న వాడికి ఆ స్ఫూర్తిని కలిగించింది కాబట్టి, స్ఫూర్తిని కలిగించడమే కాకుండా విజయాన్ని కూడా కలిగించింది. అందుకోసమే ఆ కార్యాన్ని చేయడానికి ముందరే ఆ కార్యఫలాన్ని భగవంతుడు తన విశ్వరూపంలో చూపించాడు. ఇవాళ వస్తుంది మనం దాన్ని వినబోతున్నాం. అంటే జరగబోయేది మాంతు వేదన కృష్ణ చెప్తున్నాడు. అంటే ఏంటి? భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెలుసు, భగవంతుడు చెప్పాడు ఈ మాట. కాబట్టి ఆ విశ్వరూపంలో కృష్ణ ఏమన్నాడు? నువ్వు తలుచుకున్నవి,
తర్వాత చూడకోరేవి అన్నీ కూడా చూపిస్తాను అన్నాడు. అంటే ఏంటి? ఆ యుద్ధ పరిణామాన్ని కూడా భగవంతుడు విశ్వరూపంలో చూపించబోతున్నాడు. అంటే ఈ విధంగా అర్జునుడు కోరుకున్నటువంటి సమస్త విషయాలని భగవంతుడు ముందే చూపించాడు. విజయాన్ని ఆ కార్యం చేయకముందరే విజయాన్ని చూపించాడు. ఆ విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుంటాం. అయితే ఈ విజయకారకమైనది కాబట్టి దీన్ని మనం విజయగీతి ప్రసంగం అంటున్నాం. ఈ తర్వాత ఇది అమృతం ఎట్లా అయింది? గీతామృతం అంటున్నాం మనం. గీతామృతం ఎందుకు వచ్చింది? అమృతం అంటే ఏంటి? ఎక్కడైతే మనిషి జీవచ్ఛవంలాగా ఉన్నాడో, దాదాపు మృతప్రాయుడై ఉన్నాడో, అటువంటి మృతప్రాయుడైన వ్యక్తి, అంటే మనిషి ఎప్పుడు మృతప్రాయుడు అనిపిస్తాడు? పూర్తిగా దుఃఖంలో మునిగిపోయి ఇంద్రియాలని శోషించి జీవితం మీదే విరక్తి ఉండి ఏ క్షణాన్ని ఈ శరీరాన్ని వదిలిపెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్న పరిస్థితులు ఏది ఉంటే అదే మృతస్థితి. అంటే శ్వాసిస్తున్నాడు కానీ మరణించడమే ఉత్తమము అనే భావనలో ఉన్నాడు, అది మృతస్థితియే. మరణం కోసం ఎదురు చూస్తున్నాడు, అది మృతస్థితియే. దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు, అది మృతస్థితియే. అటువంటి పరిస్థితిలో అతని మీద అమృత జల్లులు కురిపించేదిగా ఏదైనా ఉంటే ఆ ప్రసంగం అది అమృతమే అవుతుంది. అర్జునుడి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అని అన్నాడు మొదట్లోనే. 2వ అధ్యాయంలో ఈ మాట అన్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్, దాని అంటే అపనుద్యాద్ అంటే నేను చూడలేకపోతున్నాను, అంటే అది దాన్ని తొలగించుకునే మార్గాన్ని నేను చూడలేకపోతున్నాను. ఏమిటి? యచ్చోకము శోషణ ఇంద్రియాణం అంటే నా ఇంద్రియాలనే శోషింపజేస్తోంది. అంటే నా ఇంద్రియాలన్నీ కూడా ఎండిపోతున్నాయి. మనం ఒక అగ్ని ముందర కనుక మనం నిలబడితే, ఒక వడగాలి ముందర కనుక మనం నిలబడితే అప్పుడు మన శరీరం మొత్తం ఎండిపోతుంది. యచ్చోకము శోషణం ఇంద్రియాణం, అది బయట నుంచి వచ్చినటువంటి వేడి వల్ల కూడా శరీరము ఇంద్రియాలన్నీ కూడా శోషించిపోతాయి. అదేవిధంగా లోపల నుంచి కూడా దుఃఖం కనుక మనిషికి కలిగితే, తీవ్రమైన దుఃఖం కలిగితే అప్పుడు కూడా ఇంద్రియాలను కూడా శోషించిపోతాయి. అందుకోసం అదే అంటున్నాడు, నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకము శోషణమింద్రియాణం. నా ఇంద్రియాలన్నింటినీ కూడా శోషింపజేస్తూ, అంటే ఎండింపజేస్తున్నటువంటి ఈ దుఃఖాన్ని తొలగించుకునేటువంటి మార్గం నాకు కనిపించడం లేదు కృష్ణ అని అంటున్నాడు. అంతటి తీవ్రమైన దుఃఖంలో చతికిలబడిపోయినటువంటి అర్జునుడికి అమృత జల్లుల్లాగా శ్రీకృష్ణుడు పలికిన మాటలు వినిపించాయి. ఆ శ్రీకృష్ణుడు అమృతంలాగా కల్పించాయి కాబట్టి శ్రీకృష్ణుడు పలికిన మాటలకే అమృతము, గీతామృతము ఆ విధంగా వచ్చింది. ఈ గీతామృత ప్రవాహానికి అనడానికి కారణం ఏంటంటే గీత అనేది అమృతము. ఎక్కడైతే దుఃఖంతో మనిషి ఇది శోషించిపోతాడో, జీవితం మీదనే ఆశను వదులుకుంటాడో, జీవితం మీదే ఎటువంటి అభిలాష లేకుండా అయిపోయి ఒక జీవచ్చవల్లాగా అవుతాడో, అటువంటి పరిస్థితుల్లో ఏవైతే వాక్కులు అమృతమయంగా తోస్తాయో అప్పుడు మనకు జీవితం చాలా చల్లగా అనిపిస్తుంటుంది, జీవితం చాలా అమృతమయంలాగా అనిపిస్తుంటుంది. కాబట్టి ఇది గీతామృతము అని మనకు చెప్పబడుతోంది. గీతామృతం అయితే తర్వాత దీనికి గీతామృత ప్రవాహం. ఈ గీతామృత ప్రవాహం అంటే భగవద్గీత అనేది మనకు భగవద్గీతలో చెప్పబడినటువంటి చరిత్ర ద్వారా మనకు గీతామృత ప్రవాహము అంటే ఈ భగవద్గీత యొక్క చరిత్ర ఎట్లా తెలుస్తుందంటే దాదాపు 12 కోట్ల సంవత్సరాల నుంచే భగవద్గీత చెప్పబడినట్టుగా మనకు ఈ చరిత్ర తెలుస్తోంది. అంతేకాకుండా దాదాపు 20 లక్షల సంవత్సరాలుగా మానవ
సమాజంలో భగవద్గీత ప్రచారంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. భగవద్గీత చరిత్ర ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహమాత యోగో నష్ట పరంతప. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అని చెప్పాడు. అయితే ఎప్పుడైతే ఇది సకాలే నేహమాత యోగో నష్ట పరంతప, ఇది కాలంలో దీని యొక్క ప్రభావం తగ్గినట్టుగా కనిపిస్తోంది అని కృష్ణుడు ఎప్పుడు అనుకున్నాడు. 5,000 సంవత్సరాల కిందట దీన్ని మళ్ళీ ఈ 5,000 సంవత్సరాల కింద తర్వాత మళ్ళీ దీన్ని ప్రారంభించాడు. ఈ 5,000 సంవత్సరాల నుంచి ఈ గీతామృతం ప్రవాహ రూపంలో అది సాగుతూ వస్తుంది. ఈ 5,000 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రవాహం ఎటువంటిదంటే, ఇప్పుడు అర్జునుడు ఆ అద్భుతమైనటువంటి శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని దర్శించాడు. అంటే కొంతమందికి అనుమానం వస్తుంది, అంటే ఏంటి ఇప్పుడు భగవద్గీత 12 కోట్ల సంవత్సరాల నుంచే వచ్చింది కదా, మరి అప్పుడు అర్జునుడు లేడు కదా, మరి అర్జునుడు అప్పుడు దాని విశ్వరూపాన్ని అడగలే కదా, మరి అప్పుడు ఆ శ్రీకృష్ణుడు అనేకమైన ప్రశ్నలు అడిగాడు, మరి అప్పుడు అర్జునుడు ఉన్నాడా అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా చెప్పాడో, ఒక శ్లోకంలో చెప్పాడో, ఒక భావంలో చెప్పాడో మనకు తెలుసా, మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఏదైతే గీతా రూపంలో లభిస్తోందో దానిలో శ్రీకృష్ణార్జున సంవాద రూపంలో మనకు భగవద్గీత లభిస్తోంది. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పినట్టు భాగవతాన్ని భగవంతుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు స్వయంగా బ్రహ్మదేవుడి హృదయంలో చెప్పాడు. ఇప్పుడు అదే భాగవతం మనకు 18,000 శ్లోకాల రూపంలో కనిపిస్తోంది. అంత మాత్రం 18,000 శ్లోకాలు శ్రీకృష్ణుడు భగవంతుడు బ్రహ్మదేవుడు చెప్పాడని కాదు కదా. అయితే దానికి ఏమిటంటే భగవంతుడు బ్రహ్మదేవుడికి 4 శ్లోకాల రూపంలో మాత్రమే చెప్పాడు. దాన్ని చతుశ్లోకి భాగవతం అంటారు. కేవలం 4 శ్లోకాల రూపంలోనే భాగవతం మొత్తం చెప్పేశాడు. దాన్ని నారదుల వారు ఎప్పుడైతే తన తండ్రిని ప్రశ్నించాడో అప్పుడు బ్రహ్మదేవుడు దాన్ని నారదుల వారు తెలియజేశాడు. నారదుల వారు దాన్ని తనకు తెలిసినటువంటి తాను విన్నటువంటి విషయాన్ని వ్యాసుల వారు చెప్పారు. ఈ విధంగా సాగుతూ వస్తోంది. కాబట్టి మొట్టమొదటి సూర్యుడు చెప్పినటువంటి భగవద్గీత జ్ఞానం ఎన్ని శ్లోకాలకు ఉందో మనకి తెలుస్తుంది. 2 శ్లోకాలే ఉండొచ్చు. మనం దాని గురించి ఏమాత్రం పలికినా కూడా అది స్పెక్యులేషన్, అది మానసిక కల్పన మాత్రమే అవుతుంది. అయితే ఏదైతే 5,000 సంవత్సరాలుగా మనకు వ్యాప్తిలో ఉందో, మనకి ఇప్పుడు అఖండితంగా వస్తోందో, పూర్ణ రూపంలో వస్తుంది. ఎందుకంటే కృష్ణస్థు స్వయం భగవానుడైన శ్రీకృష్ణ రూపంలో వచ్చినప్పుడు చెప్తున్నటువంటి ఏదైతే జ్ఞానం ఉందో అది మాత్రం ప్రవాహంలాగా సాగుతూనే ఉంది. ప్రవాహంలాగా అందుకోసం గీతామృత ప్రవాహం అంటే ఏదైతే విశ్వరూపము అర్జునుడు దర్శించాడో, ఏదైతే విశ్వరూపాన్ని అర్జునుడు సందర్శించాడు, ఆ విశ్వరూపం మాత్రం 5,000 సంవత్సరాలుగా చర్చ ఆ విధంగానే సాగుతూ వస్తోంది. ఇది దాని యొక్క ప్రభావం. అద్భుతమైనటువంటి విశ్వరూపం అన్నమాట. దాన్ని మనం అర్జునుడు దాన్ని పరమాశ్చర్యంతో, పరమాద్భుతంగా, ఒక రకమైన భయంతో దాన్ని సందర్శిస్తున్నాడు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం. మనం గత వారం మనం చూసి ఆశ్చర్యపోయాడు. పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతా. నేను చూడలేకపోతున్నాను, అంత అద్భుతంగా కనిపిస్తోంది. ఇది ఏమిటి రూపం ఇంత అద్భుతంగా అనిపిస్తోంది. నువ్వు చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది, ఈ విశ్వానికి మొత్తం నీవే ఆధారంలాగా నాకు కనిపిస్తోంది. అంతేకాకుండా నీవే నిత్యమైనటువంటి ధర్మ రక్షకుడిగా నాకు కనిపిస్తోంది. నీ రూపంలో అనేకమైన విషయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నువ్వు ధర్మ సంరక్షణార్థమే ఉన్నావు, శాశ్వత ధర్మ గోప్త. ఈ విషయం నాకు అర్థమవుతోంది అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇవన్నీ గత వారం మనం విన్నాము. త్వమక్షరం పరమం వేదితవ్యం తమస్య విశ్వస్య పరం నిధానం త్వమ వ్యయ ధర్మ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పరుషోమతోమే. ఈ విధంగా తన భావాలు వెలిపిస్తున్నాడు. వెలిపించిన తర్వాత ఇప్పుడు ఈ వారం మనం వచ్చాం. ఇది 11వ అధ్యాయంలోని 11th చాప్టర్ 19th శ్లోకాకు వచ్చాం మనం.
అనాదిమధ్యంతమనంత వీర్యం అనంత బాహో శశిశూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఇది 19వ శ్లోకానికి వచ్చేసాం, 19th వర్షం. అయితే పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం. పశ్యామి అంటే నేను చూస్తున్నాను అని అర్జున్ ఇక్కడ, నేను చూస్తున్నాను. పశ్యామి అనాది మధ్యంతమనంత వీర్యం, నీవు ఆది మధ్య అంతము లేకుండా ఉన్నావు. అంటే ఏంటి, మనకు ఏదైనా వస్తువును చూస్తున్నాం, ఏదైనా వస్తువును మనం సంపూర్ణంగా కనుక మనం చూసినప్పుడు అది దాని యొక్క ఆది మధ్య అంతం కనిపిస్తుంది. ఏదైనా వస్తువు మనకు పూర్తిగా కనిపించట్లేదు. సపోజ్ ఆకాశం ఉంది, ఆకాశం యొక్క ఆది మధ్య అంతము మనకు కనిపించదు. కాబట్టి ఎందుకంటే అది ఎక్కడ మొదలవుతోంది, ఎక్కడ మధ్యలో ఉంది, ఎక్కడ చివరిలో ఉంది అనే విషయం మనకు తెలియదు. అందుకని దాని యొక్క పూర్తి విస్తారాన్ని మనం చూడలేము. అదేవిధంగా ఏ విధంగా ఆకాశం యొక్క సంపూర్ణ విస్తారాన్ని మనం చూడలేమో, అదేవిధంగా అర్జునుడు ఇక్కడ భగవంతుడి యొక్క విశ్వరూపం యొక్క ఆది మధ్య అంత ఎక్కడ మొదలైంది, ఏది ఎక్కడ పూర్తవుతోంది, ఎక్కడ మధ్యలో ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అనాది మధ్యంత అనంత వీర్యం అనంత బాహుం శశిశూర్యనేత్రం. అనంత బాహుం శశిశూర్ పశ్యామి త్వాం దీప్త హుతాసవక్త్రం. ఏమన్నా అంటే నీవు అసంఖ్యమైన బాహువులను కలిగి ఉన్నావు, సూర్యచంద్రులే నీ నేత్రాలు, నీ నోటి నుండి జ్వలించే అగ్ని వస్తున్నట్లుగాను, నీ తేజముతో ఈ సమస్త విశ్వాన్ని తపింపజేస్తున్నట్లుగాను నేను చూస్తున్నాను. ఇక్కడ కృష్ణుడు ఈ అర్జునుడు స్పష్టంగా పలుకుతున్నాడు, పశ్యామి త్వాం దీప్త హుతాశవక్త్రం. ఎట్లా కనిపిస్తుంది అంటే నీ నోళ్ళలోంచి జ్వలించే అగ్ని వస్తున్నట్లుగా నాకు కనిపిస్తోంది. ఇది అగ్ని ఎట్లా వస్తుందంటే సమస్తాన్ని జ్వలింపజేయబోతున్నట్టుగా నాకు అనిపిస్తోంది అంటున్నాడు. పశ్యామి త్వాం దీప్త హుతాశవక్త్రం అంటే ఏంటి, నీ నోటి నుండి జ్వలించే అగ్ని అంటే అది బాగా తీవ్రంగా మండుతున్నటువంటి అగ్ని వస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అంతేకాకుండా నీ తేజంతో నువ్వు సమస్త విశ్వాన్ని కూడా తపింపజేస్తున్నట్లుగా నాకు కనిపిస్తోంది. అంటే నువ్వు చూస్తే నీ రూపం ఎట్లా ఉంది అంటే ఆ నోటి నుంచి అగ్నిని నువ్వు సృష్టిస్తున్నావు, అదేవిధంగా నీ తేజంతో సమస్త విశ్వాన్ని తపింపజేస్తున్నట్టుగా నాకు కనిపిస్తోంది. పశ్యామి త్వాం దీప్త హుతాశవక్త్రం. అంత భయంకరంగా ఉంది ఆ రూపం. అంటే అర్జునుడు ఉద్వేగంతో ఈ మాటలు పలుకుతున్నాడు. అంటే ప్రతి విషయాన్ని, తాను చూస్తున్న ప్రతి విషయాన్ని కూడా వర్ణించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఏంటి, దీని ద్వారా మనకు ఆ విశ్వరూపం ఎలా ఉంటుందో చూస్తే బాగుంది, ఓకే మనం అంటుంటాం, స్వీట్ తిన్నాం, బాగుందో లేదు చెప్పునైనా కాస్త, బాగానే ఉందిలే అంటే ఆ భావ ప్రకటన. ఎందుకంటే మనిషికి రసజ్ఞత ఉండాలి. రసజ్ఞత నచ్చినప్పుడు బాగా ఎంత బాగుంది, తర్వాత ఒకదాని తను ప్రసన్నుడైనప్పుడు తను ఎంత ప్రసన్నుడయ్యాడో, తాను ఎంత సంతృప్తి చెందాడో. సపోజ్ ఒక పిల్లవాడు మంచిగా పాస్ అయ్యాడు, ప్రేమగా చెప్పాడు, రసజ్ఞత ఉండాలి, వాడిని మెచ్చుకునేటువంటి రసజ్ఞత ఉండాలి. అదేంటి, పిల్లవాడు మంచి కొత్త డ్రెస్ వేసుకొచ్చాడు, దాన్ని మెచ్చుకునేటువంటి రసజ్ఞత ఉండాలి. తర్వాత పిల్లవాడు దండం పెడుతున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి ఉన్నటువంటి ఆదరాభిమానాలకి దాన్ని మెచ్చుకునేటువంటి రసజ్ఞత కూడా ఉండాలి. ఇక్కడ కూడా అర్జునుడికి అంటే సంపూర్ణ రసజ్ఞుడు కాబట్టి భగవంతుడు చూపించినటువంటి అద్భుతమైనటువంటి ఆ విశ్వరూపం యొక్క వర్ణని సాధ్యమైనంత వరకుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తత్కారణంగానే 5000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం కూడా ఆ విశ్వరూపం ఎలా ఉంటుందో అనే కొద్దిగా ఒక సూచన మనకు లభించే విధంగా ఆ విధంగా ఉంది. అనంత బాహుం శశిశూర్య నేత్రం. ఆ సూర్యచంద్రుడే నీ కళ్ళులాగా నాకు అనిపిస్తున్నాయి చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. అనాది మధ్యంతమనంత వీర్యం అనంత బాహుం శశిశూర్య నేత్రం. ఈ 11.19లో అనాది మధ్యంతమనంత వీర్యం అనంత బాహుం శశిశూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాశవక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం.
అంటే అర్జునుడు స్పష్టంగా గమనించింది ఏంటి, ఆహా ఈ ఇది భగవంతుడి యొక్క విశ్వరూప నోట్లోంచి జ్వలించే అగ్ని వస్తోంది, భగవంతుడి యొక్క తేజం సమస్త విశ్వాలని తపింపజేస్తోంది. అయితే ఇక్కడ మనకు అనంత అనంత అనే పదం మనకు రెండు సార్లు కనిపిస్తుంది. అనాది మధ్యంత అనంతం అని కనిపిస్తోంది. తర్వాత అనంత బాహుం, దీన్ని ఏమంటారంటే ఇది ఎప్పుడైతే ఈ పదం ఏదైనా శ్లోకంలో కానీ ఎక్కడైనా కానీ మాటల్లో కానీ పదం కనుక మాటి మాటికి రిపీట్ అయితే అది దాన్ని పునరుక్తి అంటారు. ఆ పునరుక్తి అనేది భాషా దోషం. నిజంగా చెప్తే పునరుక్తి అనేది భాషా దోషం. కానీ ఎప్పుడైతే మనిషి సంభ్రమానికి లోనవుతాడో, సంభ్రమానికి లోనైనప్పుడు ఆ సంభ్రమానికి లోనైనటువంటి పరిస్థితిని వర్ణించడం కోసం ఒక పదాన్ని మాటి మాటికి పలకడంలో అది దోషం కాదు, అది గుణంలాగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆ సంభ్రమం అంటే సంభ్రమంలో మునిగిపోయాడు కాబట్టి ఇక్కడ అనంతం అనంతం అని మనం బ్రహ్మాండం చాలా బ్రహ్మాండంగా ఉంది, ఓహో బ్రహ్మాండంగా చాలా బ్రహ్మాండం అంటుంటాం. మనం ఎన్నిసార్లు బ్రహ్మాండం అంటావు మనం అనం, ఎందుకంటే ఆ అంతకు మించిన పదం మన దగ్గర లేదు కాబట్టి ఆహా చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎంత బ్రహ్మాండంగా వండారండి అట్లా అంటుంటాం. అంటే ఈ బ్రహ్మాండం 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 అనేది అనేక సార్లు పలుకుతున్నామంటే మనం సంభ్రమానికి లోనయ్యాం, మనం సంపూర్ణంగా ఆనందిస్తున్నాం, మనం సంపూర్ణంగా సంతృప్తి చెందాం, మనం చాలా ఆనందిస్తున్నాం అనే విషయాన్ని మనం పలకడం కోసం ఆ పదాన్ని పునరుక్తి మాటి మాటికి పలుకుతాం. మాటి మాటికి పలుకుతున్నా ఎవరిన వ్యక్తి మాటి మాటికి ఒక మాటను పలుకుతున్నాడంటే ఆ వ్యక్తి ఆ విషయం పట్ల సంపూర్ణంగా సంతృప్తి చెందాడని మనం సంకేతంగా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా అర్జునుడు అదే భాష పలుకుతున్నాడు. తర్వాత 11.20 వెళ్తూ ద్యావ్యా పృథివ్యో ఇదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వా దృష్టాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవైతం మహాత్మన్. 11.20కి వచ్చేసాడు. 11.20 వచ్చి అంటే ఈ శ్లోకం ద్వారా మనకేం కనిపిస్తుందంటే అర్జునుడు ఆ రథంలో కూర్చున్నా కూడా ముల్లోకాలను చూస్తున్నాడు. మనకు మొదట్లోనే కనిపించింది అర్జునుడు ఏంటి, అర్జునుడు శివుణ్ణి కూడా చూశాడు. బ్రహ్మాణమేషం కమలాసనస్థం అని కూడా చెప్పాడు. మనకు ఏంటి 6వ శ్లోకంలో కూడా రుద్రాదిత్వ అని కూడా మొత్తం అంటే రుద్రులు ఏకాదశి రుద్రులుగా కనిపించారు అర్జునుడికి. అంటే ఏంటి, గోలోకధామ్ని నిజధామ్ని తలేజతస్య దేవి మహేషు హరిధామసు చేసు చేసు అని మనకు బ్రహ్మస్మితో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏంటి, దేవీ లోకం ఉంది ఇక్కడ. అంటే ఏంటి, ఈ ముల్లోకాలు అంటే అధోలోకాలు, మధ్యలోకాలు, ఊర్ధ్వలోకాలు ఇవన్నీ కూడా దేవీధామం. ఈ దేవీధామం తన పైన ఉండేది మహేషధామం, దానిపైన ఉండేది హరిధామము, దానిపైన ఉండేది గోలోకము అని మనకి ఈ విధంగా ఆచార్యులు వర్ణించారు. ఈ వర్ణన ఈ విధంగా సాగుతోంది. ఈ వర్ణన సాగుతున్నప్పుడు మరి అర్జునుడు ఎక్కడి దాకా చూశాడు, ఇది మొత్తం విశ్వరూపాన్ని చూశాడు. ఈ విశ్వరూపం ఎక్కడ దాకా కనిపించింది అంటే ఆ మహేషలోకం దాకా. ఎందుకంటే అక్కడ రుద్రులు కూడా ఏకాదశి రుద్రులు కూడా కనిపించారు, శివుడు కూడా కనిపించాడు. ఏంటి, ఆ దేవీధామం మహేషధామం వరకు మొత్తం ఆ రథంలో కూర్చొని చూశాడు. ఇక్కడ అది చెప్తున్నాం, ద్యావా పృథివ్యో ఇదమంతరై అంటే ఏంటి, అంతరిక్షం నుంచి భూమి వరకు సమస్తాన్ని, అంతరిక్షం చూశాడు, మధ్యలో తర్వాత భూమిని చూశాడు, మధ్యలో ఉన్నటువంటి వీటి మధ్యలో ఉన్న విషయం కూడా చూశాడు. ద్యావా పృథివ్యో ఇదమంతరం హి వ్యాప్తం త్వయైకేన త్వై ఏకేన కేవలం నీ ఒక్కడి చేతనే ఇది మొత్తం వ్యాపించబడి ఉంది. ఇంకెవరో కూడా వచ్చారు అని కనిపించట్లేదు, నువ్వు ఒక్కడివే దీని మొత్తాన్ని వ్యాపించున్నావు. దృష్ట్వాద్భుతం రూపం ఉగ్రం తవేదం, ఆ రూపం ప్రసన్నంగా లేదు, చాలా ఉగ్రంగా ఉంది. అంటే ఏంటి, అర్జునుడు ఏదో అడిగాడు, నువ్వు అంటే ఏంటి, మొత్తం వాళ్ళు ఏమన్నాడు, శ్రీకృష్ణ ఏమన్నాడంటే అది నేనే, ఇది నేనే, అది నేనే, ఇది నేనే అని చెప్తూ వచ్చాడు. సరే చూపించి చూద్దాం అన్నాడు. కానీ అంటే కృష్ణ ఏమన్నాడు, నేనేదో కొద్దిగా మాత్రమే చెప్పాను అన్నాడు. కానీ అసలేంది చెప్పలేదు. అసలేంది చూపించేటప్పటికల్లా అర్జునుడికి భయం వచ్చేసింది. అందుకోసమే దృష్టాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవైతన్ మహాత్మన్. నీవు ఒక్కడవే అయినా ఆకాశమును సకల లోకాలను వాటి మధ్య ప్రదేశాన్ని వ్యాపించున్న ఓ మహాత్మా, ఈ అద్భుతము భయంకరమైన రూపాన్ని చూసి సకల లోకాలు కలత చెందాయి.
అంటే ఏంటి, ఇక్కడ సకల లోకాలు కలత చెందాయి అని 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 పలకడం బట్టి ఏం తెలుస్తుందంటే ఈ విశ్వరూపాన్ని అర్జునుడితో పాటుగా ఇంకొంతమంది వేరే లోకాల్లో వాళ్ళు కూడా చూశారు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుపాలు రాశారు ఇక్కడ, ద్యావా పృథివ్య అంటే స్వర్గము, భూమి, మధ్యన్న ప్రదేశము, లోకత్రయం అంటే ముల్లోకాలు అనే పదం ఈ శ్లోకంలో చాలా ప్రధానమైనవి. ఎందుకంటే ఈ విశ్వరూపాన్ని కేవలం అర్జునుడే కాదు, ఇతర లోకవాసులు కూడా చూసినట్లుగా కనిపిస్తోంది అని చెప్పారు. ఎందుకంటే ఈ రూపం ఇట్లా సర్వత్రా వ్యాపించింది కాబట్టి అర్జునుడితో పాటుగా అనేక మంది కూడా ఈ రూపాన్ని దర్శించడం జరిగింది. అయితే ఈ రూపం ఏ విధంగా ఉందంటే, లోకత్రయం ప్రవ్యయితం మహాత్మన్, ఓ మహాత్మా, ఈ అద్భుతము భయంకరమైన రూపాన్ని చూసి సకల లోకాలు కలత చెందాయి. అంటే కలతను కలిగించే విధంగా ఉంది ఈ విశ్వరూపం. మనం సాధారణంగా పాతకాలంలో చూసినటువంటి ఫోటోలాగా ప్రశాంతంగా వినాయకుడి మొహం, ఆంజనేయ స్వామి మొహం, నరసింహస్వామి మొహం, తర్వాత హయశీర్ష మొహం, ఈ విధంగా కాదు. ఆ రూపాన్ని చూసి లోకాలన్నీ కూడా భీతి చెందిపోయినాయి, లోకాలన్నీ కలత చెందిపోయినాయి, లోకాలన్నీ తపించిపోతున్నాయి. తర్వాత ఈ విధంగా చాలా చాలా పరమాద్భుతంగా ఉంది అని చెప్తూ ఈ రూపాన్ని చూసినటువంటి అనేక మంది చూశారు. నేనేమో భయంతో నమస్కరిస్తున్నా, మరి వేరే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడు అని చెప్పి కృష్ణుడు చెప్తూ 11.21 అమేహిత్వాం సురసంగా విశంతి కేచిద్ భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తి స్తుక్తా మహర్షి సిద్ధసంగా స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఏమిటంటే, దేవతా సమూహాలన్నీ నీ ఎదుట శరణాగతులే నీలో ప్రవేశిస్తున్నాయి. వారిలో కొందరు ఎంతో భయపడిన వారే చేతులు జోడ్చి స్తుతులు చేస్తున్నారు. ఋషుల సమూహాలు, సిద్ధపురుషుల సమూహాలు శాంతి అని పలుకుతూ వేదమంత్ర గానం ద్వారా నిన్ను ప్రార్థిస్తున్నారు. అంటే ఏంటి, ఇంతమంది శ్లోకంలో అనేక లోకాలు అందరూ కూడా నిన్ను చూస్తున్నారు అని అన్నాడు. ఇక్కడ ఎవరు చూస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆ చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అని కూడా చెప్తున్నాడు. అంటే ఏంటి, ఎంత అద్భుతంగా అంటే, దేవతా సమూహము అమీహిత్వాం సురసంగా విశంతి. సురసంగా విశంతి, సుర అంటే ఒక దేవత, ఒకటిగా సురసంగా విశంతి అంటే దేవతా సమూహము నీలో ప్రవేశిస్తున్నారు. అంటే ఏంటి, భగవంతుడు లాంటి మనం అనుకుంటాం దేవతలను కూడా ఈ జగత్తు శాశ్వతంగా ఉంటుంది అంటే మనకు తెలియదు. అంటే మనం అనుకుంటాం దేవతల మహానుభావులు చాలా గొప్పవాళ్ళు అనుకుంటాం. ఈ బ్రహ్మాండాలే భగవంతుల్లో ప్రవేశిస్తున్నాయి, భగవంతుల్లోంచి బయటికి వస్తున్నాయి క్షణానికి కూడా ఆ విధంగా వస్తున్నాయి. అదేవిధంగా దేవతలు వస్తున్నారు, పోతున్నారు. భగవంతు యొక్క ఒక బ్రహ్మదేవుడి ఒక పగటి సమయంలోనే 14 మనువులు వచ్చిపోతున్నారు. అంటే జస్ట్ చూడండి, బ్రహ్మదేవుడు ఒక పూట అంటే ఒక రోజు 12 గంటల సమయంలో 12 గంటలు అయితే మిగతా రాత్రి 12 గంటలు మొత్తం ఇంకా ఏముండదు, మొత్తం ప్రళయమే, మొత్తం కంప్లీట్గా శాంతి, ఇంకేముండదు, నో యాక్టివిటీ. బ్రహ్మదేవుడు పడుకుని ఉంటాడు, అప్పుడు జీవులందరూ కూడా పడుకుని ఉంటారు, అంటే విలీనమైపోతారు అప్పుడు. అయితే ఈ పగటి పూట 12 గంటల్లోనే 14 మనువులు వచ్చిపోతున్నారు. భాగవతం మొత్తం మనకి ఏది ఉందో ఆ 14 మనువుల కథనే భాగవతం అంతే. అంటే ఏంటి, బ్రహ్మదేవుడి ఒక పూట కథయే భాగవతం. మనం ఏదైతే 18,000 శ్లోకాలు చదువుతున్నామో బ్రహ్మదేవుడి ఒక పూట కథ భాగవతం, అది మాత్రం మనం చెప్పండి. అంటే ఇప్పటిదాకా 7 మనువుల కథ జరిగింది, ఇంకా 7 మనువుల కథ జరగాలి, అది భాగవతం. దాన్ని మొత్తం శుకదేవ్ గోస్వామి మనకు చెప్పారు. ఈ విధంగా ఇక్కడ దేవతలు అన్నమాట. ఆ దేవతలందరూ ఇక్కడ అర్జునుడు చూస్తున్నాడు, దేవతలందరూ కూడా భగవంతుడిలోకి ఆ విశ్వరూపంలోకి ప్రవేశిస్తున్నారు. అమీహిత్వా అంటే అన్నీ నిశ్చయంగా త్వాం నీలో సురసంగా దేవతా సమూహాలు ప్రవేశిస్తున్నాయి. కేచిత్ భీత ప్రాంతరయోగ్ర, వారిలో కొందరు భయపడి నమస్కారాలు చేస్తున్నారట. నమస్కారాలు చేస్తాం, భయపడ్డారు అందరు, ఎవ్రీబడి. కేచిత్ వారిలో కొందరు అంటే కొంతమందికి ఆ తత్వం తెలుసు కాబట్టి భగవంతుడు నేను ఆ విశ్వరూపంలో నేను వెళ్ళిపోతున్నాను, కొందరు వెళ్తున్నాను, కొంతమంది భయపడుతున్నారు.
అదేవిధంగా కొంత మహానుభావులు ఈ జగత్తు నుంచి విడిచిపోయే ఈ జగత్తుని భగవత్ సేవ కోసం ఈ జగత్తులో ఉండే మహానుభావులు దేహాన్ని విడిచినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి భయపడరు. ఎందుకంటే నేను మళ్ళీ భగవత్ సేవ కోసం మళ్ళీ వస్తానని వాడు ధైర్యం ఉంటుంది. కానీ సామాన్యులకి అయ్యో నేను పోతున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ కేచిత్ భీత ప్రాంజలయో గృణంతి, కొంతమంది భయపడి ఆ దేవతలు అందరు దండం పెడుతున్నాడు. కానీ దండం పెట్టిన మాత్రం ఆగదు, దండం పెడుతూ లోపలికి వెళ్ళిపోతున్నారు, దానిలో ప్రవేశిస్తున్నారు. దీన్ని బట్టి శ్రీకృష్ణుని యొక్క మహిమ మనకు అర్థమవుతుంది. ఎంతో 33 కోట్ల దేవతలు కనిపిస్తుంటారు. ఈ 33 కోట్ల దేవతలు కూడా ఆ విశ్వరూపంలోకి కొంతమంది ప్రవేశిస్తున్నారు, మళ్ళీ కొంతమంది వస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంది. కేచిత్ భీత ప్రాణజల గుణంతి. కాబట్టి ఏకల ఈశ్వర కృష్ణ ఆరసవ భృత్య. శ్రీకృష్ణుడే దేవదేవుడు. సమస్త దేవతలు కూడా అతని యొక్క పనిముట్టు, అతని కార్యాన్ని చేయడానికి, ఆ దేవదేవుడి కార్యాన్ని చేయడానికి తయారు చేయబడినటువంటి రకరకాల వాళ్ళు అనే విషయాన్ని మనకు ఈ విశ్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ దేవతలు కూడా భగవంతుడు విశ్వరూపంలో ప్రవేశిస్తున్నారు. కొంచెం భయపడి దండం పెడుతున్నారు. స్వస్తి యుక్త మహర్షి సిద్ధ సంఘ. ఇంకా మహర్షులు సిద్ధ పురుషులు వీరందరేమో ఓం శాంతి, ఓం స్వస్తినో గోవింద, స్వస్తినో అచ్యుతానంతో, అందరూ స్వస్తి 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 స్వస్తి, ఓం శాంతి శాంతి అని వాళ్ళందరూ స్వస్తి యుక్త మహర్షి సిద్ధ సంఘ స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి. వేదమంత్రాలతో స్తుతులతో అందరూ కూడా కీర్తిస్తున్నారు. చూసారా భగవంతుడు అంటే విశ్వరూపం అంటే భగవతత్వం తెలిసిన వాళ్ళు, అంటే మహర్షులు సిద్ధ సంఘం వీళ్ళందరికీ భగవతత్వం తెలిసిన వారు కాబట్టి వారికి భగవంతుడి యొక్క మహిమ తెలుసు. అందుకోసం వాళ్ళందరూ కూడా ఓం శాంతి స్వస్తి 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 అని వాళ్ళు పలుకుతున్నారు. దేవతలందరూ దానిలో ప్రవేశిస్తున్నారు. కొంతమంది భయపడి కొంతమంది నమస్కరిస్తున్నారు. ఈ విధంగా నాకు కనిపిస్తోంది అని అర్జునుడు పలుకుతూ తర్వాత తాను చూసిన ఇంకో విషయాలు అని చెప్తున్నాడు. 11.22 రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేశినో మరుత శోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంగా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఓ దేవతలే కాదు, నాకు అనేక మంది కనిపిస్తున్నారు. ఇంకేంటి, శివుని యొక్క సమస్త రూపాలు అని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. రుద్రాదిత్య, రుద్రులు అంటే ఏంటి, రుద్రులు కనిపిస్తున్నారు అంటే ఏంటి, ఆ కైలాసం దాకా వెళ్ళింది ఆ రూపం, కైలాసం కనిపిస్తోంది. శివుని సమస్త రూపాలు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వే దేవతలు, అశ్విని దేవతలు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధపురుషులు అందరూ కూడా నేను ఆశ్చర్యంతో చూస్తున్నారు. వీళ్ళందరూ చూస్తున్నారన్నమాట. ఇంతమంది ఉన్నారు అంటే రుద్రులు, ఆదిత్యులు, వసువులు, విశ్వే దేవతలు, తర్వాత అశ్విని దేవతలు, మరుత్తులు, పితృదేవత అందరూ యక్షులు, గంధర్వులు, రాక్షసులు, అసురులు, సిద్ధపులు అందరూ కూడా విస్మితంతో, అంటే అంత అద్భుతంగా ఉంది రూపం, పరమాద్భుతంగా ఉంది. అందరు కూడా ఎటువంటి రూపం ఇంతవరకు వారికి ఆ రూపమే కనిపించలేదు, చూస్తున్నారు. తర్వాత మరి చూస్తే వాళ్ళు హాయిగా ఒక సినిమాలా చూస్తున్నారా వాళ్ళు? ఓ చాలా బాగుంది, ఇంకా చూస్తూ ఉందాం అనుకుంటున్నారా? కాదు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? వీళ్ళందరూ చూస్తున్నారు కానీ వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంది. కృష్ణ వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంది అని చెప్తూ 11.23లో రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బౌదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకం ప్రవ్వయితం తదాహం. వాళ్ళందరూ చూస్తున్నారు కానీ భయపడుతున్నారు. వాళ్ళు చూస్తున్నారు కానీ భయపడుతున్నారు. నేను కూడా వాళ్ళలాగానే భయపడుతున్నా కృష్ణ. వాళ్ళందరూ చూస్తున్నారు భయపడుతున్నారు. వారిలాగానే నేను కూడా భయపడుతున్నా. దృష్ట్వా లోకం ప్రవ్వయిత సదాహం అంటే సమస్త లోకాలు కూడా ఓ మహాబావులు కలవాడ, పలు ముఖాలు, నేత్రాలు, భుజాలు, ఊరువులు, పాదాలు, ఉదరాలతో ఉన్నట్టు నీ మహోత్కృష్టమైన రూపమును, నీ భీకరమైన పలు దంతాలను చూసి దేవతలతో పాటుగా సమస్త లోకాలు కలత చెందాయి. వారిలాగే నేను కూడా కలత చెందాను. అంటే భగవంతుడి రూపంతో పాటు భగవంతుడి ఒక విషయం వాళ్ళకి ఇంకా చాలా భయం కలుగుతుంటారు. బహుదంష్ట్రాకరాళం చూడండి, ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మూడవ పద్య పాదంలో
బహూదరం బహుదంష్ట్రాకరాళం. మనిషి యొక్క దేహము, సపోజ్ మన రాక్షసులు ఉంటారు, రాక్షసులకు మనం ఎప్పుడైనా సినిమాలో చూస్తున్నాం, ఆ రాక్షసులకు పెద్ద పెద్ద దంతాలు పెడతారు, వాడి పొట్ట కూడా పెద్దగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. అయితే ఆ రాక్షసుడి యొక్క ఏ రూపం మనకు భయం కలిగిస్తుంది? ఆ రాక్షసు యొక్క కోరలు, ఆ కోరలు అనేవి ఎవరికైనా భయం కలిగిస్తాయి. అందుకోసం ఇక్కడ కూడా బహూదరం బహుదంష్ట్రాకరాళం. కరాళం అంటే ఘోరము, కరాళం అనేది దంష్ట్రాకరాళం అంటే ఘోరమైనట్టి దంతాలు, ఘోరమైనట్టి. అందుకోసం పులి కూడా, సపోజ్ సింహం గట్టిగా అరిచింటే ఆ సింహం యొక్క 2 కోరలు, కింద పైనుంచి 2 కోరలు, కింద నుంచి 2 కోరలు, ఆ 2 కోరలు చూడగానే దేనికైనా భయం కలుగుతుంది. దంష్ట్రలు అంటే దంతాలు, కరాళం ఘోరమైనట్టు దంతాలు. బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా అంటే చూసి, ఆ ఘోరమైనటువంటి దంష్ట్రకరాళం చూసి లోకాలు మొత్తం కలత చెందాయి. దృష్ట్వా లోకం ప్రవ్యధిత అంటే కలత చెందాయి. తదాహం అలాగే అహం నేను కూడా, అంటే దేవతలు లోకాలు అన్నీ కూడా నీ యొక్క ఈ ఘోరమైనటువంటి రూపాన్ని, అంటే చాలా ఘోరమైనటువంటి ఆ దంష్ట్రలను, ఆ దంతాలను చూసి లోకాలే తప్పించిపోతాయి, లోకాలన్నీ భయపడ్డాయి. ప్రవ్యధిత తదాహం రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహురూపాదం. అంటే ఏమేమి కనిపిస్తున్నాయి? పలు ముఖాలు కనిపిస్తున్నాయి, పలు నేత్రాలు కనిపిస్తున్నాయి, పలు భుజాలు కనిపిస్తున్నాయి, పలు ఊరువులు కనిపిస్తున్నాయి, పలు పాదాలు కనిపిస్తున్నాయి, పలు ఉదరాలు కనిపిస్తున్నాయి. అంటే అంతటి రూపం అన్నమాట. అంటే ఏంటి? ఇది సామాన్యమైనటువంటి అందరి కూల్గా ఉన్నటువంటి విశ్వరూపం కాదు, మనం ఊహించినటువంటి విశ్వరూపం కాదు. ఇదంతా భయాన్ని కలిగిస్తోంది. ఎవరికి? ఒక అర్జునుడికే కాదు. ఫస్ట్ అర్జునుడు ఏమంటే అందరూ కూడా లోకాలే భయపడ్డాయి, నేను కూడా భయపడుతున్నా అన్నాడు. అంటే ఏంటి? నేను కూడా లోకంలో ఒక భాగంలాగా అయిపోయాను ఇప్పుడు. కాబట్టి అంత పెద్ద పెద్ద దేవతలే భయపడుతున్నారు, లోకాలే తప్పించిపోతున్నాయి, లోకాలే భయపడుతున్నాయి, నా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది కృష్ణ అని పలుకుతున్నాడు. ఎందుకంటే ఈ విధంగా ఇటువంటి రూపాలను ఎప్పుడు చూడలేదు. ఏమిటి? ఇన్ని ముఖాలు, ఇన్ని నేత్రాలు, ఇన్ని బాహులు, ఇన్ని చేతులు, తర్వాత ఇన్ని తొడలు, ఇన్ని ఉదరాలు, అన్నిటికీ మించి బహుదంష్ట్రాకరాళం మహాఘోరమైన దంతాలు. వీటన్నీ చూసి లోకాలే ప్రవ్యధిత కలత చెందాయి లోకాలు. లోకం అంటే ఏంటి? లోకం అంటే ఇల్లు వాకిళ్ళు లోకాలుగా. లోకం అంటే జగత్తు అంటే మనుషులు, దానిలో ఉండే రకరకాల వాళ్ళందరూ ఎవరో ఇంతకుముందు చెప్పాడు. ఏంటి? గంధర్వ యక్షాసుర సింధ సంఘ, వీళ్ళందరూ గంధర్వులు, యక్షులు, సిద్ధులు, మరుత్తులు, వీళ్ళందరూ చూశారు. వీళ్ళందరూ వేరే వేరే లోకాల్లో ఉన్నారు. ఆ లోకాలన్నీ కూడా తప్పించాయి, ఆ లోకాలన్నీ కూడా ప్రవ్యధిత, అవన్నీ కూడా కలత చెందాయి. వాటితో పాటు అహం నేను కూడా కలత చెందాను అని చెప్తున్నాను. అని చెప్పి తర్వాత ఆ విధంగా కలత చెందడమే కాకుండా తన పరిస్థితి ఏ విధంగా తయారైందో కూడా చెప్తున్నాడు అని చెప్పి 11.24కి వచ్చేసాడు. చేసి నభస్పృశం దీప్తవనేకవర్ణం వ్యాతాననం దీప్త విశాల నేత్రం దృష్టాహిత్వాం ప్రవైతాంతరాత్మా ధృతం విందామి శమంచ విష్ణు. ఇవన్నీ చూసా భయపడిన కారణంగా కలుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటి అని కూడా అర్జునుడు స్పష్టంగా తన మాటల్లో చెప్తున్నాడు. మనసులో ఉన్న విషయము నీకు భయం కలుగుతోందా, ఆనందం కలుగుతోందా, సంతృప్తి కలుగుతోందా అనే విషయం మన నోటి నుంచి మాట రావాలి. నోటి నుంచి మాట పలుకు తల్లి, మనసులో ఏమని చెప్పు. కొంతమంది ఎంత చేసినా వాళ్ళు నోట్లో మాట చెప్పరు. వాళ్ళు ఆ నోట మాట ఎవరైతే పలకరో వారు జీవితంలో ముందుకు పోరు. పలకాలి. ఎందుకోసం? మనిషి జీవితంలో పురోగమించాలి అంటే పలకడం నేర్చుకోవాలి. ఎందుకంటే పలకడంలోనే శక్తి మొత్తం ఉంది, పలకడంలోనే శక్తి మొత్తం ఉంది. కాబట్టి మాట్లాడడం నేర్చుకోవాలి. అందుకోసం వీళ్ళు కూడా ఈ ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే జీవితంలో పురోగమించాలనుకుంటారో ఫస్ట్ వాళ్ళకి నేర్పించేదంటే నీకు స్టేజ్ ఫియర్ పోవాలి అంటారు వాళ్ళు.
ఆ స్టేజ్ ఫియర్ పోయిన వాళ్ళే ముందుకెళ్ళగలరు. ఎందుకంటే పలకడం అనే శక్తి రావాలి. పలికే శక్తి అందరికీ ఉంటుంది. ఆ శక్తిని ఆపేది ఒకటి ఉంది, అదే మనస్సు. భయము అనేది మనిషిని ఆపుతుంటుంది. కాబట్టి ప్రతి మనిషికి వాక్శక్తి ఉంది, కానీ ఆ వాక్శక్తి పూర్తిగా బయటికి రాకుండా ఆపే ఒకటి ఉంది, అదే భయము. ఆ భయం అనేది కనుక తొలగిపోతే వాక్శక్తి ప్రవాహంలాగా బయటకు వస్తుంది. ఎవరికి వాక్శక్తి ప్రవాహంలాగా వస్తుందో అదే వ్యక్తి తన జీవితంలో అత్యంత పురోగతిని సాధించగలుగుతాడు. కాబట్టి భయాన్ని తొలగించుకొని మాటను పలికే పద్ధతిని నేర్చుకోవాలి. అంటే తన భావాన్ని ప్రకటించగలగాలి, స్పష్టంగా ప్రకటించగలగాలి. ఎందుకంటే నీ మనసులో ఏముంది, పిల్లవాడు పరీక్షకి వెళ్ళి తనకు ఆ ప్రశ్నకు సమాధానం వచ్చు అనే విషయాన్ని ఎట్లా చెప్పగలడు? అది రాయడం ద్వారా చెప్పగలడు, అంతే కదా. అదేవిధంగా నా మనసులో ఏముంది నేను మీకు ఎలా చెప్పగలను? ఎప్పుడైతే నేను పలుకుతానో అప్పుడే చెప్పగలను. నేను పలికిన విషయాలను బట్టి పెద్ద పెద్ద నాయకులు నేను అది చేస్తా అంటుంటారు. అంటే వాళ్ళు ఎంత గట్టిగా పలుకుతే, ఎంత గొప్పగా విషయాలు చెప్తే వాళ్ళు ఎన్నుకుంటారు. ఏం పెట్టకుండా అందరికీ నమస్కారం అంటే వాళ్ళు ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకోడు, పలకాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత గురించి, నువ్వు భగవద్గీతను ప్రచారం చేయాలి అనుకుంటే, నాలుగు కూడా భగవద్గీత మొత్తం వితరణ చేయాలంటే భగవద్గీత గురించి పలకాలి. దాని ఎటువంటి సంకోచం లేకుండా పలకాలి. కనిపించిన ప్రతి ఒక్కరికి భగవద్గీత గురించి చెప్పాలి. అప్పుడే 4 కోట్ల పుస్తకాలను మనం వితరణ చేయగలం. తెలుగు వారందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మనం చేయగలం. ఎప్పుడు చేయగలం? ఎప్పుడైతే మనం కృష్ణుడి గురించి చెప్పగలమో, ఎప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడతామో, ఎప్పుడైతే భగవద్గీత గురించి మాట్లాడతామో. ఎందుకు మాట్లాడాలి? మన చైతన్య మహాప్రభు మనకు ఆదేశాన్ని ఇచ్చారు. యారాధకే తారక హే కృష్ణ ఉపదేశ్, ఎవరు కనిపిస్తే వారి కృష్ణ గురించి చెప్పు అని చెప్పారు ఆ విషయం. అంతేకాకుండా ప్రభుపాద వారు కూడా మన కృష్ణ చైతన్య సంఘానికి 7 ప్రయోజనాలు రాస్తూ 2వ ప్రయోజనంలో కూడా శ్రీకృష్ణే దేవదేవుడు అనే విషయాన్ని భగవద్గీత భాగవతంలో చెప్పిన విధంగా అందరికీ ప్రచారం చేయడమే ఇస్కాన్ యొక్క ముఖ్య లక్ష్యం, ఒకానొక లక్ష్యం అని చెప్పి స్పష్టంగా రాసి మరీ ఇచ్చారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఎటువంటి ఇన్హిబిషన్, ఎటువంటి సంకోచం లేకుండా భగవద్గీత గురించి చెప్పే ప్రయత్నం చేస్తామో అప్పుడు నిశ్చయంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం. అర్జునుడు కూడా ఇక్కడ ఉన్నట్టుగా తన మనస్సులో ఏదుందో దాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. తనకు భయం కలిగింది చెప్తున్నాడు, తనకు ఆనందం కలిగింది చెప్పబోతున్నాడు, తను సంతృప్తిగా ఉంది చెప్పబోతున్నాడు, తను ఏం చేయబోతున్నాడు చెప్పబోతున్నాడు. అంటే ఏంటి? మనిషి పలకడం, భావ ప్రకటన నేర్చుకోవాలి. ఈ భావ ప్రకటన అనేది చాలా మంచిది. భావ ప్రకటనతో పాటు భావ దారిద్ర్యం అని కూడా ఒకటి ఉంది, ఒక ముఖ్య విషయం ఉంది. భావ దారిద్ర్యం వేరు. అంటే ఏంటి? మంచి విషయాలను ఊహించలేకపోవడం, మంచిగా జీవితాన్ని ఊహించుకోలేకపోవడం, తాను ఏ సాధించాలో ఊహించుకోలేకపోవడం అనేది భావ దారిద్ర్యం. అంటే ఏంటి? అవును, నేను చక్కగా ఆరోగ్యంగా ఉంటాను, ఇంట్లో అందరూ చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, అందరం కలిసి మేము భగవద్గీత చదువుతాము, అందరం కలిసి మేము భాగవతాన్ని ప్రచారం చేస్తాము. ఈ విధంగా దీనిలో అంటే ఏంటి? అది నా వల్ల ఏమవుతుంది, నాకంత శక్తి ఎక్కడ ఉంది, నేను చాలా దీనుణ్ణి కదా, నేను చాలా హీనుణ్ణి కదా, నాకంతటి మాట్లాడే శక్తి లేదు కదా. ఇది భావ దారిద్ర్యం. నా దగ్గర అది లేదు, నాకు ఇది లేదు, నేను అది చేయలేను, అది ఇది చేయలేను, నేను అట్లా ఊహించలేను అంటే భావ దారిద్ర్యం. భావ ప్రకటము అంటే మనకి ఆ భావ దారిద్ర్యాన్ని బదులు భావ సంపదను మనం పెంచుకోవాలి. అవును, నేను 4 కోట్ల భగవద్గీత యథాతథ సరళ భాషా గ్రంథాన్ని ప్రచారం చేసే అద్భుతమైన కార్యక్రమంలో, అందరి పంచే కార్యక్రమంలో ఒక పనిముట్టుగా అవుతాను. ఇది భావ సంపద. నా వల్ల ఏమవుతుంది? భావ దారిద్ర్యం. నేను ఆ మహత్తర కార్యంలో ఒక పనిముట్టుగా అవుతాను, మా గురువు గారికి ఆనందం కలిగిస్తాను, ప్రభుపాద వారికి ఆనందం కలిగిస్తాను. ఇది భావ సంపద, భావైశ్వర్యము. కాబట్టి ఆ భావ దారిద్ర్యం నుంచి అందరూ బయటపడాలి. ముఖ్యంగా భగవద్గీత ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వాళ్ళు ఆ భావ దారిద్ర్యం నుంచి బయటపడాలి. భావ దారిద్ర్యం అంటే నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నేను పతితుణ్ణి, నేను ఎందుకు ఈ జీవితంలో కొరగాను, నాకు ఏమాత్రం దుఃఖమే రాసిపెట్టుంది, ఇవన్నీ భావ దారిద్ర్యం.
అలా కాకుండా గురువు గారు చెప్పారు కాబట్టి ఆయనే శక్తి ఇస్తారు, నేను సాధిస్తాను, ఆ సాధించడం భగవంతుని మీద పూర్తిగా ఆధారపడతాను, ఇది సాధిస్తాను, అది సాధించే ప్రయత్నం చేస్తాను, సంపూర్ణంగా తపస్సు చేస్తాను, తపస్సు ద్వారా శక్తిని సాధిస్తాను, ఈ విధంగా పలకడం అనేది భావ ఐశ్వర్యం. ఇక్కడేమో అర్జునుడు తన భావాన్ని ప్రకటిస్తున్నాడు, ఇదో భావ ప్రకటన. ఈ భావ ప్రకటన కూడా మనకు చాలా అవసరం. అంటే ఏంటి, వారందరూ భయపడ్డారు, నేను కూడా భయపడ్డాను అని చెప్పాడు. భయపడటం కాకుండా నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే, ఓ సర్వవ్యాపక విష్ణు, పలు తేజోమయమైన రంగులతో ఆకాశాన్ని తాకుతున్న నిన్ను, నీ తెరుచుకున్న నోళ్లను, నీ ఘనమైన వెలిగే నేత్రాలను చూసి నా మనసు భయంతో కలత చెందింది. నా మనసు భయంతో నిండిపోయింది. ఇక నేను ఏమాత్రమో మానసిక స్థిరత్వాన్ని, సమతాస్థితిని నిలుపుకోలేకపోతున్నాను. స్పష్టంగా ఇది భావ ప్రకటన. తన మానసిక పరిస్థితి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అందరూ అంటే భావ ప్రకటన తప్పుగా ఉంటుంది. ఇప్పుడు భౌతిక జగత్తు అంట హౌ ఆర్ యూ, ఏంటంటే ఎలా ఉన్నారండి, బాగుందండి అంట. ఏం బాగుంది అది భావం అంటే ఏంటి, అది కూడా అంటే భావాన్ని ప్రకటించడం లేదు. అవునండి ఒంట్లో బాగాలేదు, కొద్దిగా తలకాయ నొప్పిగా ఉంది, లేకపోతే కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, ఏదో చెప్పాలి. లేకుండా దాచిపెట్టడం అనేది భావ ప్రకటన కాదు. ఎందుకంటే ఆ అడుగుతున్న వ్యక్తి నీకు మంచి శ్రేయోభిలాష కావచ్చు, అవునండి ఈ మధ్య కొద్దిగా కడుపు నొప్పిగా ఉంది, లేకపోతే చేయని ఆయన మంచి డాక్టర్ కావచ్చు, ఆయన మంచి చిట్కాలు ఉండొచ్చు. నువ్వు కనుక ఆ భావాన్ని ప్రకటించకపోతే సరేలేని వెళ్ళిపోతాడు. లేకపోతే మంచి వాడే కనుక నువ్వు కనుక భావాన్ని కనుక ప్రకటిస్తే ఆయన నీకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్జునుడు స్పష్టంగా ఏమంటే, దృష్టా హిత్వాం ప్రవ్వయితంతరాత్మా న విందామి ధృతిం న విందామి శమంచ విష్ణు. శమం అంటే మానసిక సమతాస్థితి. మానసిక సమతాస్థితిని నేను నిలుపుకోలేకపోతున్నాను. ఈ రూపం చూసినా నేను మెంటల్గా బ్యాలెన్స్గా ఉండలేకపోతున్నాను. నేను ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా కూడా ఈ ఘోరమైన రూపాన్ని చూసి నేను ప్రశాంతత నిలుపుకోలేకపోతున్నాను. అంతేకాకుండా వ్యాప్తాననం దీప్త విశాల నేత్రం దృష్టా హిత్వాం ప్రవ్వదిత అంతరాత్మ, లోపల నా మొత్తం కూడా కలత చెందిపోయింది. ప్రవ్వదిత అంత ఆత్మ, లోపల మొత్తం కూడా కలత చెందిపోయాను. తర్వాత మానసిక స్థితిని నేను నిలుపుకోలేకపోతున్నాను అని చెప్పి కాబట్టి కృష్ణ అని చెప్పి తను కోరుతున్నది ఏంటి అంటే తన భావం చెప్పాడు. తర్వాత తను కోరుకునేది చెప్తూ 11.25 దంష్ట్రాకారాణి జతే ముఖాని దృష్ట్వైవ కాలాన లసన్నిభాని దిశో న జానీ న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. భావ ప్రకటనలో చూసారా, నెక్స్ట్ వచ్చింది ఈ భావ ప్రకటన ఏంటి, అందరితో లోకాలే కలత చెందాయి అని మొట్టమొదటి చెప్పాడు. వాళ్ళతో పాటు నేను కూడా కలత చెందాను అది చెప్పాడు. అంతేకాకుండా ఇంకో మాట చెప్పాడు ఏమిటంటే, ఆ భయం వలన నా మానసిక ప్రశాంతత మొత్తం కోల్పోయాను, నా లోపల నాకు చాలా భయంగా ఉంది అని అన్నాడు. తర్వాత ఇంకా కాస్త ముందుకు వెళ్ళి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఓ దేవదేవ, ఓ జగన్నివాస నీవు నా ఎడ ప్రసన్నుడవు కావలసింది. ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసీద అంటే నా మీద అనుగ్రహం చూపించు నాయన కృష్ణ. ఓ జగన్నివాస అంటే స్పష్టం ఏంటంటే ప్రపంచానికే, అంటే ప్రపంచం మొత్తం ఎవరికి శరణాగతం కాగలదో, ఎవరి ఆశ్రయాన్ని తీసుకోగలడో అతడే జగన్నివాసుడు. అంటే జగత్తు మొత్తం అతన్ని ఆశ్రయించగలదు కాబట్టి జగన్నివాస. అంటే జగత్తు మొత్తానికే నువ్వు శరణిస్తావు కదా, కాబట్టి నాకు కూడా జగన్నివాస అని చెప్పి ఈ విధంగా మండుతున్న మృత్యు వంటి నీ ముఖాలను, భయంకరమైన మళ్ళీ ఇక్కడ ఆ దంతాలు బాగా అనిపిస్తున్నాయి అర్జునుడికి భయాన్ని కలిగిస్తుంది. ఏమిటంటే ముఖ్యంగా ఒకటేమో ఆ అగ్ని, నోళ్లలోంచి వస్తున్నటువంటి అగ్ని ఒకటి, లోకాలను తప్పింపజేస్తున్నటువంటి ఆ తేజం ఒకటి, తర్వాత ఆ దంష్ట్రలు, ఆ పెద్ద పెద్ద కోరలు, ఇది భయాన్ని కలిగిస్తోంది అర్జునుడికి.
దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలాని న సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ. శర్మ అంటే శాంతి లేదు. న శర్మ, శర్మ అంటే శాంతి. అంటే అందుకోసం శర్మ శాస్త్రి అని పెడుతుంటారు. శర్మ శాస్త్రి అంటే ఏంటి? శర్మ అంటే శాంతి. అంటే ఏంటి? బ్రాహ్మణుడికి శర్మ శాస్త్రి. శాస్త్రి అంటే శాస్త్రం తెలిసిన వాడు కాబట్టి శాస్త్రి. శర్మ అంటే ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడైనా బ్రాహ్మణుడైన వాడు ప్రశాంతంగా ఉండాలి కాబట్టి శర్మ. శర్మగారు అంటే ప్రశాంతంగా ఉండాలి. ఆయన శర్మగారే కోపంగా ఉంటే ఆయన శర్మగారి పేరుకి సరైన పదం కాదు. శర్మ. దిశో న జానే న లభే చ శర్మ. నాకు శాంతి కలగట్లేదు. తర్వాత అన్ని దిక్కుల్లో నేను దిగ్భ్రమ చెందాను. ఎందుకంటే ఈ రూపం ఎట్లా ఉందంటే ఈ రూపం ఎట్లా ఉందంటే ఎటు చూసినా భయమే. ఎందుకంటే మొత్తం రూపంలో అనేకం. నేను అటు చూసినా భయం వేస్తోంది, ఇటు చూసినా భయం వేస్తోంది, అటు పైకి చూసినా భయం వేస్తోంది, ఇటు పక్కకు చూసినా భయం వేస్తోంది. ఆ రూపం ఎందుకంటే సర్వత్రా ఆ నోళ్లే కనిపిస్తున్నాయి, సర్వత్రా ఆ అగ్నే కనిపిస్తోంది, సర్వత్రా ఆ దంష్ట్రలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఓకే పర్వాలే, ఇటువైపు చూద్దాం, ఇటువైపు చూస్తే నాకు కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇటు చూద్దాం కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అన్ని వైపులా అటువంటి రూపాలు కనిపిస్తుంటే నేను ఇక్కడ దుతం దివ్యంజామి దిశో న జానే న లభే చ శర్మ అని చెప్పాలన్నా. అన్ని దిక్కుల్లో నేను దిగ్భ్రమ చెందాను. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలాన సన్నిభాని. నీ ముఖాలని కాలాగ్ని అన్నమాట. అంటే కాలాగ్ని అంటే ఆ కాలము అగ్ని రూపంలో వచ్చి సమస్తాన్ని కబలిస్తుంది. ఆ విధంగా నువ్వు కనిపిస్తున్నావు నాకు పరిస్థితి అని చెప్పి. కాబట్టి ఇప్పుడు దిగ్భ్రమ చెందాను కృష్ణ. ఇప్పుడు నాకు శాంతి పోయింది. కాబట్టి నేను కోరేదంటే నా ఎడ ప్రస్తునుడవు కృష్ణ, దయచేసి నా ఎడ ప్రస్తునుడవు కము అని చెప్పి. తర్వాత 26-27 అంటే ఇంకా దాన్ని ఆపుకోలేక ఎంత గట్టిగా అంటే ఇంకా ఆ రూపం చూసి ఆ రూపంలో ఒక స్పెషల్ కనిపిస్తుంది అర్జునుడికి. ఆ స్పెషల్ ఏం కనిపిస్తుందో గుక్క తిప్పుకోకుండా పలుకుతున్నాడు అనమాట. అమే చిత్వాం ధృతరాష్ట్రస్య పుత్ర సర్వై సహైవావనిపాల సంగై భీష్మద్రోణ సూతపుత్ర సదాసౌ సహస్మదేయపి యోధముక్తై వక్త్రాని తే త్వరమాణా విశంతే దంష్ట్రాకరాళాని భయానికాని కేచిద్విలగ్నా జతనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమంగై. ఇక్కడ అర్జునుడు అంటే అసలు విషయం చెప్తున్నాడు. ఎందుకంత భయం కలిగింది అనే విషయానికి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి 2 శ్లోకాల్లో తన విషయం చెప్పాడు. అమే చత్వా ధృతరాష్ట్రస్య పుత్ర సర్వై సహైవావనిపాల సంఘై. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తమకు సంబంధించిన రాజులందరితో పాటుగా, అంటే తమ వెంట వచ్చే చాలామంది వచ్చారు రాజులు కౌరవులకి, తమకు సంబంధించిన రాజులందరితో పాటుగా ధృతరాష్ట్రుని పుత్రులందరూ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మా ప్రముఖ యోధులు కూడా నీ భీకరమైన నోళ్లలోకి వేగంగా ప్రవేశిస్తున్నారు. ఇది అర్జునుడికి అనిపించింది. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందో స్పష్టంగా అర్జునుడు ఆ అద్భుతమైన రూపంలో చూస్తున్నాడు. అయితే అందులో కనిపించింది ఎవరు? అందులో కనిపించింది అందరూ వీరులు. ఏదో యుద్ధరంగంలో సమకూడి ఉన్నారో ఆ వీరులే కనిపిస్తున్నారట. ఏ విధంగా అయితే యశోదమాత ఎప్పుడైతే శ్రీకృష్ణుని నోట్లో చూసిందో, శ్రీకృష్ణుని నోట్లో సమస్త బ్రహ్మాండాలను చూసింది. ఆ బ్రహ్మాండంలో గోకులాన్ని కూడా చూసింది, ఆ గోకులంలో తనను కూడా చూసింది, దానిలో నందమహారాజును కూడా చూసింది, కృష్ణుని కూడా చూసింది. అంటే ఏంటి? కృష్ణుడి నోట్లో కృష్ణుడు కూడా ఉన్నాడు, బ్రహ్మాండం కూడా ఉంది. ఇది బ్రహ్మాండ విషయం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఆ అద్భుతమైన విశ్వరూపంలో అర్జునుడు సమస్త రాజలోకాన్ని చూస్తున్నాడు. ఆ రాజలోకంలో స్పష్టంగా కొంతమంది కూడా కనిపించారు. ఎవరంటే ధృతరాష్ట్రస్య పుత్ర అమే చత్వాం ధృతరాష్ట్రస్య పుత్ర సర్వై సహైవావనిపాల సంఘై. అంటే అక్కడ దుర్యోధనుడు అనే పదం వాడకుండా అక్కడ అంటే అటువంటి మాటే రాలేదు. ధృతరాష్ట్రస్య పుత్ర సర్వై సహైవావనిపాల సంఘై.
తమ వెంట వచ్చిన తనకు వత్తాస పలకడానికి తనకు సహాయం చేయడానికి వచ్చిన రాజులందరితో పాటుగా ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు అందరూ కూడా ఆ విశ్వరూపం యొక్క నోళ్లలోకి ప్రవేశిస్తున్నారట. వాళ్ళతో పాటు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అంతేకాకుండా అర్జునుడికి తమ పక్షాన ఉన్న యోధులు కూడా కనిపిస్తున్నారు. అంతేకాదు ఓన్లీ శత్రువులు మాత్రమే చావబోతున్నారు, తన వాళ్ళు కాదు అన్నట్టు కాదు, తన వాళ్ళు కూడా దాంట్లో వెళ్తున్నారు ప్రతిపక్ష నాయకులు. అంటే ఈ విధంగా ఖేచిద్విలగ్న దశనాంతరేషు. ఖేచిద్విలగ్న అంటే ఏంటి, ఇక్కడ చాలా ఇంకొకటి అర్జునుడికి ఒక స్పెషల్ ఘోరమైన దంతాలు ఏదైనాయో అర్జునుడు బాగా పట్టి పీడిస్తున్నాయి, భయాన్ని కలిగజేస్తున్నాయి. అందుకని మాటి దంష్ట్రాకారాల అని భయాన్ని మళ్ళీ ఇక్కడ పదం వాడాడు. వక్త్రాణి తే త్వరమాణా విశంతి. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకారాలని భయాని కాని. ఇక్కడ మళ్ళీ అంటే ఆ దంష్ట్రాకారాల కరాళ దంష్ట్రలు, ఆ కరాళ దంష్ట్రలు అనే విషయం అర్జునుడిని ఆ చూపుని కట్టి పడేసి ఇదేనమాట ఆ దంతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ స్పెషల్ ఏం చెప్తున్నాడు అంటే అందరూ ఈ రాజులు భీష్ముడు కూడా ఆ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. ఆ నోళ్ళు ఏంటి, మొత్తం అగ్నిలో మండుతోంది, ఆ అగ్ని వస్తుంది దాంట్లోకి, ఆ దాంట్లోకి వాళ్ళు ప్రవేశిస్తున్నారు. అయితే ఆ ప్రవేశిస్తున్న వాళ్ళలో కొంతమంది ఏమవుతున్నారంటే కేచిద్వినగ్న దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైర్ ఉత్తమాంగై. అయితే ఎప్పుడైతే తమకు సంబంధించిన రాజులందరితో పాటుగా ధృతరాష్ట్రుని పుత్రులందరూ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మా ప్రముఖ యోధులు కూడా నీ భీకరమైన నోళ్లలోకి వేగంగా ప్రవేశిస్తున్నారు. అందరూ కూడా తొందరపడుతున్నాడు, నేను మొట్టమొదటి ప్రవేశిస్తా, నేను మొట్టమొదటి చస్తా అన్న వెళ్ళిపోతున్నాడు. అయితే వారిలో కొందరు తమ తలలు నీ దంతాల మధ్య చూర్ణమై చిక్కుబడడం నాకు కనిపిస్తోంది, నేను చూస్తున్నాను. అంటే ఒకసారి అంటే ఏంటి, వాళ్ళు కొంతమంది వాళ్ళ తలలు శ్రీకృష్ణు ఆ విశ్వరూపం యొక్క దంతాల మధ్య అంటే తల అంటే పల్లీలు మనం నవలినప్పుడు టక్ వస్తుంది, క్రంచీ నట్స్. ఆ విధంగా అందరి తలలు కూడా అట్లా క్రంచీ నట్స్ లాగా భగవంతుని నోళ్లలో వెళ్ళిపోతున్నాయి. అయితే అవి ఎలా ఉన్నాయంటే, అవి ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళ తలలు కొన్ని ఆ భయంకరమైన శ్రీకృష్ణు యొక్క కరాళమైన దంష్ట్రాల మధ్య, ఆ పళ్ళ మధ్య వాళ్ళ తలలు చిక్కుకుపోయినాయట కొన్ని. అంత ఘోరం కనిపిస్తోంది చూడండి. మనకే చూస్తేమో ఇక్కడ అందరు కనిపిస్తున్నారు, కానీ కృష్ణుడు ఏం చూపిస్తున్నాడు, కరగబోయే విషయం ఏంటి చూడ, వీళ్ళందరూ చావబోతున్నారు. వాళ్ళందరి యొక్క కొంతమంది కేచిద్విలగ్న దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైర్ ఉత్తమంగై. వాళ్ళ యొక్క తలలు పళ్ళ మధ్య ఇరుక్కుపోయి నలిగిపోతున్నాయట కొంతమంది. ఆ విధంగా అనిపిస్తున్నాడు. ఎంత భయంకరమే అర్జునుడికి, భయంకరం. చూస్తేనే ఆశ్చర్యపడ, ఇంత అద్భుతం చూపిస్తున్నాడు. అంటే భీష్ముడు అతనికి స్వచ్ఛంద మరణం ఉంది, అంటే తను కోరని అతను మరణించే ప్రసక్తి. అయినా కూడా భీష్ముడు కూడా ఆ విశ్వరూపం యొక్క నోళ్లలోకి ప్రవేశిస్తున్నాడు, స్పష్టంగా కనిపిస్తుంది. ద్రోణుడు కర్ణుడు ప్రవేశిస్తున్నాడు, వీళ్ళందరూ కూడా దానిలో ప్రవేశిస్తూ కనిపిస్తోంది. అంతేకాకుండా అయితే ఆ ప్రవేశించే విధానం ఏ విధంగా తనకు కనిపిస్తోంది అనే విషయాన్ని అర్జునుడు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తూ 11.28 యథా నదీనాం బహువోం భవేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీర విశంతి వక్త్రాద్భవిజ్వలంతి. అంటే దాన్ని ఏ విధంగా కనిపిస్తోంది తనకు అనే విషయాన్ని చెప్తూ, ఏ విధంగా అయితే నదులు తీవ్రమైన వేగంతో వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంటాయి, వీళ్ళందరూ కూడా ఈ నరలోక వీళ్ళందరూ కూడా నదుల యొక్క పలు తరంగాలు సముద్రంలోకి ప్రవేశించినట్లుగా ఈ మహాయోధులందరూ నీ నోళ్లలోకి ప్రవేశించి మండిపోతున్నారు. అంటే ఇక్కడ నదులు సముద్రంలోకి వెళ్ళినట్టు కనిపిస్తోంది, కానీ ఈ వీళ్ళందరూ కూడా ఈ నరలోక వీరులు ఆ నోళ్లలోకి కానీ నోళ్ళు ఎట్లా ఉన్నాయి, నోళ్ళ మొత్తం అగ్నితో నిండి ఉంది, ఆ అగ్ని బయటకు వస్తుంది, ఆ అగ్నిలో వాళ్ళు మండిపోతున్నారు. ఎంత భయంకరమైంది చెప్తున్నాను కోసం. విశంతి వక్త్రాద్భిజ్వలంతి.
అని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక ఉపమానం కూడా ఇద్దామనే ప్రయత్నంలో 11.29లో యథా ప్రదీప్తం ప్రజ్వలనం ప్రతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగ తథైవ నాశాయ విశంతి లోక తవాపి వక్త్రాణి సమృద్ధ వేగ. అయితే ఈ నదీ తరంగాల్లాగా నదిలాగా సముద్రంలోకి వెళ్తున్న అది కూడా బాగానే ఉంది. దానికంటే ఇంకా ఉత్తమమైన ఉపమానం ఏమై ఉంటుందా అని అర్జునుడు ఆలోచిస్తూ ఇక్కడ వేరే ఇచ్చాడు. జ్వలించే అగ్నిలోకి వినాశానికే శలభాలు ప్రవేశించే రీతిగా జనులందరూ అత్యంత వేగంగా నీ నీడలో ప్రవేశించడాన్ని నేను చూస్తున్నాను. మిడతల్లాగా ఇప్పుడు అగ్నికి ఆకర్షితమైన మిడతలు ఉంటాయన్నమాట. అగ్ని చూస్తే అగ్ని చాలా తేజోవంతంగా అనిపిస్తుంటే ఆ మిడతలు దానిపై ఆకర్షితులై ఆ అగ్నిలోకి వెళ్ళిపోయి దానిలో ఒక్క సెకండ్లో భస్మం అయిపోతాయి. అంటే ఏంటి, ఆ విధంగా వాళ్ళు అవి అగ్ని యొక్క ప్రభావం వాటికి తెలియదు, కానీ అగ్ని పట్ల అవి ఆకర్షితమై ఆ శలభాలు దానిలో వెళ్ళి ఇట్లా దాని దగ్గర వేడి వచ్చినప్పటికీ కూడా దాని తేజానికి ఆకర్షితమై దానిలో ప్రవేశించి దానిలో భస్మం అయిపోతాయి. అదేవిధంగా వీళ్ళందరూ సమస్త లోకాలు కూడా నీ నోళ్లలోకి శలభాల్లాగా ప్రవేశించారు అంటే వాళ్ళు భస్మైపోతున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగము అంటే శలభం చెంచిన మౌత్ విశంతి నాశాయ సమృద్ధ వేగ తథైవ నాశాయ విశంతి లోక తవాపి వక్త్రాణి సమృద్ధ వేగ. ఎంత అంటే వాడు కూడా మెల్లగా కబుర్లు చెప్పకుండా పోవట్లే, కబుర్లు చెప్పకుండా వెళ్ళకుండా తేజం టాప్ గేర్లో 120-150 కిలోమీటర్ స్పీడ్లో ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అనమాట. అంత స్పీడ్గా వెళ్ళి ఆ అగ్ని నోళ్లలోకి వెళ్ళి ప్రవేశిస్తున్నారు. అంటే ఏంటి, ఇక్కడ తయారైనటువంటి 18 అక్షౌహిణ సేన, ఇంత పెద్ద సైన్యం, వీళ్ళందరూ ఎప్పుడు చావాలి అనే చింత అక్కర్లేదు. అందరూ కూడా ఆ మృత్యు నోట్లో ప్రవేశించడానికి చాలా తీవ్రమైనటువంటి కోరికతో తీవ్రమైన వేగంతో వెళ్తున్నారు. శ్రీకృష్ణ చూపిస్తున్నాడు వీళ్ళందరూ ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు అని చెప్తున్నాడు. చెప్పి ఇంకా అర్జునుడికి కనిపించినటువంటి ఘోరమైన విషయాన్ని ఇంకా వర్ణిస్తున్నాడు, తన భావ ప్రకటన చేస్తున్నాడు. 11.30లో లేలిహ్యచేక సమాన సమంత లోకా సమగ్రాన్ వదనై జ్వలబ్ది తేజోపిరా పూర జగత్సమగ్రం భాసస్తవోగ్న ప్రతపంతి విష్ణు. అంటే తను ఏం చూస్తున్నాడు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. చెప్పి లేలిహస్యే, నువ్వు అందరినీ నాకేస్తున్నావు. లేలిహస్య అంటే ఏంటి, ఆ ఇప్పుడు మనం భోజనం చేస్తున్నప్పుడు పళ్ళు దంతాలు తమ పని చేస్తుంటాయి, అన్ని నవ్వుతుంటాయి. దాంతోపాటు నాలిక కూడా పనిచేస్తుంటుంది. లేలిహస్యే నాలుగు పనిచేసి మనం అంటే ఏంటి ఎక్కడ మెతుకుల లోపల ఉంటుంది, వాటిని నాలుగుతో ఇట్లా లాగుతాం, లేదా పళ్ళలో అన్నం మెతుకు దాన్ని నాలుగుతో తోస్తూ ఉంటాం, లేకపోతే పక్కకి వెళ్తుంది దాని నాలుగు. అంటే లేలిహస్యే అంటే భగవంతుని నోట్లోకి అలా వెళ్ళిపోతున్నాయి, ఆ విశ్వరూపంలోకి ఆ అందరు తలలు వెళ్ళిపోతున్నాయి, శరీరాలు వెళ్ళిపోతున్నాయి. అయితే ఆ నవలడం కోసం మనం లోపల కూడా నవ్వుతుంటాం. దంతాలు కదలవు, దంతాలు అవన్నీ వాటిని పచనం కూడా కాదు, వాటిని చూర్ణం చేస్తుంటాయి. దంతాలు ఉన్న ప్లేస్లోనే ఉంటాయి, కానీ వాటిని దంతాల లోపలికి దంతాల మధ్యలోకి తోసేది ఎవరు? నాలుక. ఆ నాలుక అందరినీ తోస్తుంటుంది. అంటే ఆ పూర్తిగా నలిగిపోవడం కోసం, ఆహారం పూర్తిగా నలగడం కోసం అది పళ్ళక మధ్య తోస్తుంటుంది. అదేవిధంగా భగవంతుడు కూడా చేస్తున్నాడు. లేని హస్యేక సమాన సమంత అంటే ఆ నాలుకతో అందరినీ నాకేస్తున్నట్ట శ్రీకృష్ణుడు చెప్తూ, ఓ విష్ణు, నీ మండే నోళ్లలో అన్ని దిక్కుల్లోనూ జనులందరినీ నువ్వు మింగేస్తున్నట్లుగా నేను చూస్తున్నా. అందరిని మింగేస్తున్నట్ట. సమస్త విశ్వమును నీ తేజస్సుతో కప్పివేసి నీవు భయంకరమైన తీక్షణమైన కిరణాలతో ప్రకటమయ్యావు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఏంటి, అంటే ఒక్కళ్ళని కూడా అంటే ఏంటి, మనం ఏ విధంగా అయితే మనం నోట్లో ఒక మంచి ముద్ద పెట్టుకుంటాం, ముద్ద పెట్టినప్పుడు ప్రతి గింజ కూడా చక్కగా నలిగిపోవాలి, చక్కగా నలగాలి, చక్కగా అప్పుడే. ఎందుకంటే నోట్లో చక్కగా మనం అది దాన్ని నవిలి తిన్నప్పుడే. అందుకోసం ముద్ద పెట్టినామంటే కనీసం 32 సార్లు నవలాలంటాం. కానీ భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడుతుంటే ఏంటి, నవలకుండా లోపల మింగిపోతాం. మళ్ళీ పొట్టలో మనకు పళ్ళు లేవు కాబట్టి
దానికి అప్పుడు పొట్టకు చాలా పని చెప్పాల్సి వస్తుంది. కానీ ఇక్కడే కనుక మనం చక్కగా వాడిని బాగా నవిలి తింటే, ఆ నవిలి తినడం వల్ల 2 లాభాలు. ఒకటేమో దాన్ని పూర్తిగా నవలడం వల్ల మొత్తం గుజ్జులాగా అయిపోతుంది. అంతేకాకుండా మన పొట్టలో ఉండేదేమో ఆమ్ల లక్షణం, మన నోట్లో ఉండేదేమో క్షార లక్షణం. అన్నం కానీ, పప్పు కానీ, కూరలు కానీ, రకరకాల పళ్ళు కానీ, వీటన్నిటికీ పచనం కావడానికి ఆమ్లము కావాలి, క్షారము కావాలి, 2 కావాలి. కానీ పొట్టలో క్షారం లేదు, పొట్టలో ఆమ్లం మాత్రమే ఉంటుంది. అందుకోసం భగవంతుడు ఏం చేస్తాడు, ఈ సృష్టి ఏ విధంగా ఉంటే నోట్లో ఏమో లాలాజలం ఏమో క్షారగుణం ఉన్నది, నోట్లో ఏమో క్షారగుణం, పొట్టలోనేమో ఆమ్లగుణం. కాబట్టి ఎప్పుడైతే మనం ఆహారాన్ని బాగా నవిలి తింటామో, ఆ నవలడం వలన అప్పుడు ఆ క్షారం, ఆ లాలాజలం మిక్స్ అవుతుంది. పూర్తిగా మిక్స్ కావడం వల్ల దానిలో ఎంతైతే ఆహారం పచనం కావడానికి కావాల్సినటువంటి క్షారతత్వం మొత్తం దాంతో కలిసిపోతుంది. అంటే ఏంటి, ఆహారం పచనం కావడం అనేది నోటిలో నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ భోజనం చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. అది వడ్డించు, ఇది వడ్డించు అంతవరకు మాట్లాడాలి తప్ప ఎక్కువ మాట్లాడకుండా ప్రశాంతంగా భగవత్ కథ వింటూ చేయడం ద్వారా ప్రతి ముద్దను కూడా కనీసం 30 సార్లు నవలడం ద్వారా అప్పుడు ఆ క్షారతత్వం దానిలో పూర్తిగా వస్తుంది. ఆ క్షారతత్వాన్ని పూర్తిగా వచ్చిన తర్వాత లోపలికి వెళ్తే లోపల ఆమ్లతత్వం ఉంది. ఈ విధంగా క్షార ఆమ్లం 2 కూడా కలవడం ద్వారా అన్నం పచనం చక్కగా అవుతుంది, అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే ఈ విధంగా దీనిలో సహాయపడేది నాలుక. కాబట్టి మనం ఇక్కడ కూడా అర్జునుడికి స్పష్టంగా లేలి హస్యే గ్రసమాన అని స్పష్టంగా చెప్తున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత ఇవన్నీ తన యొక్క భావ ప్రకటన చేశాడు. ఈ భావ ప్రకటన చేసిన తర్వాత చివరికి ఒక అనుమానం వచ్చింది, ఇంతకీ నువ్వు ఇంత ఘోరంగా చేస్తున్నావు, నేనేమనుకున్నా అంటే నువ్వు అదేంటి అహమాత్మ గుణాకేశ సర్వభూతాశయస్థిత అని చెప్తావు. నేనే అందరి జీవుల్లో ఉండేటువంటి పరమాత్ముడిని, తర్వాత ఆది మధ్య అంతా నేను ఈ విధంగా చెప్తూ వచ్చావు. కాబట్టి ఆ చెప్పిన విషయాల్ని చూద్దాం అనుకున్నా. నేను చూద్దాం అనుకున్నది ఒకటి, నువ్వు చూపిస్తున్నది ఒకటి. ఇంతకు నువ్వెవరు నాకు అర్థం కావట్లేదు. నేను అడిగింది వేరే విషయం, నువ్వేమో మరి నువ్వు కనిపిస్తున్న రూపం ఇంకోటి, ఇంతకు ఏమిటి అనే డౌట్ వచ్చింది. అందుకోసం దాన్నే అడుగుదామని చెప్పి 11.31లో ఆఖ్యాకిమేకో భవనుగ్ర రూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తి. భావ ప్రకటన చేస్తాడు అర్జునుడు. పూర్తిగా భావ ప్రకటన చేసి, ఓ దేవదేవ, ఇంతటి భీకర రూపంలో ఉన్నట్టు నీవెవరో నాకు చెప్పవలసింది. ఇదేమిటి, ఎదురుగా ఉన్నది కృష్ణుడే కదా, ఎదురుగా ఉన్నది కృష్ణుడే, నేనే సర్వస్వం అని చెప్పాడు. చదువుతా నువ్వు నీ రూపాన్ని చూపించు అన్నాడు. చూపిస్తుంటే ఈ ప్రశ్న ఏమిటి అంటే ఊహించలేకపోయాడు అర్జునుడు. అంటే శ్రీకృష్ణు యొక్క తత్వం ఏ విధంగా ఉంటుందంటే శ్రీకృష్ణు యొక్క అదర్ యాంగిల్ అంటే హాయిగా చెప్పిన మాట వింటూ తన యొక్క మిత్రుడిలాగా ఉంటూ రససారథిగా ఉన్నదేమో అది ప్రేమతత్వం, వేరేది అది, ఆ సంబంధమే వేరు, సఖ్యభావంలో ఉన్నాడు. కానీ అసలు తత్వం వేరేగా ఉంటుంది. ఇంట్లో అంతఃపురంలో రాజు తన మనవాడితోటి అంటే ఆ మనవాడు ఎక్కి ఆ పిల్లవాడు ఆ రాజుగారి మీసాలు లాగుతుండొచ్చు, లేకపోతే వాడి పొట్ట మీద ఎగురుతుండొచ్చు. అయినా కూడా అంటే రాజుగారి మీదే, అంటే రాజు బయట వాళ్ళకు రాజు, కానీ లోపల మనవడికి మాత్రం తాతగారు. వాడు మీసాలు బట్టి లాగుతాడు, తర్వాత ఇది చేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు. కానీ అదే రాజు సభకు వెళ్ళిన తర్వాత పరమ క్రూరుడిలాగా ఉండొచ్చు, పరమ నిరంకుశుడిలాగా ఉండొచ్చు, ప్రపంచ అధినేతగా ఉండొచ్చు, చెప్పలేం. కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క ఇంకొక రూపం ఏమిటి అంటే సమస్తాన్ని కబలించేటువంటి రూపం. నువ్వు కనుక నా భక్తుడివై ఉంటే, నువ్వు నాకు నా ఆశ్రయంలో కనుక ఉంటే నీకు ఎటువంటి చింత లేదు. కానీ నా అసలు రూపం వేరే ఇంకోటి ఉంది. అదే ఆ రూపం అర్జునుడికి తెలియదు. కాబట్టి ఇంతకు నువ్వెవరు,
ఓ దేవదేవ, ఇంతటి భీకర రూపంలో ఉన్నట్టు నీవెవరో నాకు చెప్పవద్దు. నహి ప్రజానామే తవ ప్రవృత్తి ఆఖ్యాకి మేకో భవనుగ్ర రూపో నమోస్తుతే దేవవర ప్రసీద. నీకు నేను నమస్కరిస్తున్నాను, దయచేసి నాయడ ప్రసన్నుడవు కావాల్సింది. నీవు ఆదిదేవుడవు, నీ కార్యమేమిటో నాకు తెలియదు కనుక నిన్ను గురించి నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. స్పష్టంగా అడుగుతున్నాడు అర్జునుడు. భావ ప్రకారం నువ్వెవరు నాకు అర్థం కావట్లేదు, నీ ప్రవృత్తి ఏమిటి, నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు నాకు తెలుసుకోవాలని. కానీ నాకు ఒకటి మాత్రం తెలుసు, ఓ దేవదేవ, నువ్వు మాత్రం దేవదేవుడివి, ఈ విషయం నాకు తెలుసు. ఎందుకంటే అందరూ దేవతలు సురసంఘా విశంతి, ఆ దేవతా సమూహాలు మొత్తం నీలో ప్రవేశించడం చూశాను. వారందరికీ నేను నీకు నమస్కరించడం కూడా చూశాను. కాబట్టి నువ్వు దేవదేవుడివి, ఈ విషయం నాకు అర్థమైంది. కానీ నువ్వు ఈ విధంగా అందరినీ చంపేస్తున్నావు, అందరినీ నశింపజేస్తున్నావు, ఈ విషయం నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆఖ్యాకి మేకు భవనుగ్రరు, ఈ ఇంతటి ఉగ్రమైన రూపంతో నువ్వు చేస్తున్న ఈ ఉగ్రమైన రూపం ఏమిటి, నువ్వు చేస్తున్న కార్యక్రమం ఏమిటి, నీ యొక్క ప్రవృత్తి ఏమిటి, నీ యొక్క భావం ఏమిటి, ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఓ దేవదేవ అంటున్నాడు. అన్నప్పుడు భగవంతుడు అప్పుడు పలకడం మొదలుపెట్టాడు అనమాట. 11.32 శ్రీ భగవాను వాచ. అంటే ఇప్పటిదాకా అర్జునుడు ఉద్వేగంతో కృష్ణ చూపిస్తావా నాకు, ఒకవేళ నేను కనుక యోగ్యుడని అనుకుంటే చూపిస్తావా అంటే శ్రీకృష్ణుడు చూపించాడు. దివ్యం దదామితే చక్షుం, ఆ చక్షులు ఇచ్చాడు, చూశాడు. చూసేటప్పటికి అర్జునుడు పూర్తిగా భయంలో మునిగిపోయాడు. భయంలో పోయి తన సమతాస్థితినే కోల్పోయాడు. అటువంటి పరిస్థితి భయం వేసి అప్పుడు తన భావాన్ని ప్రకటించినప్పుడు శ్రీకృష్ణుడు పలుకుతూ కాలోస్మి లోక క్షయ ప్రవృద్ధో లోకా సమాహర్తుమిహ ప్రవృత్త ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితే ప్రత్యనీకేషు యోధా. ఒకే మాట చెప్పాడు, కాలోస్మి, నేను కాలాన్ని. ఎటువంటి కాలాన్ని? లోక క్షయ కృత్ ప్రవృద్ధో. కాలోస్మి అంటే నేను కాలాన్ని అని చెప్తూ, లోక క్షయకృత్ అంటే లోక వినాశకరమైన, ప్రవృద్ధ అంటే లోకాన్ని నశింపజేయటువంటి మహత్తరమైన శక్తిని నేను. లోకాన్ని సమస్త లోకాన్ని నశింపజేసేటువంటి మహత్తర శక్తిని. లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త ఋతేపి త్వాం న భవిష్యంతి. ఋతే అంటే తప్ప, అంటే నీవు తప్ప. చెప్తూ ఏమనంటే లోకముల మహా వినాశకారి అయిన కాలమును నేను, జనులందరినీ నశింపజేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీవు అంటే పాండవులు తప్ప ఇరువైపులా ఉన్నట్టు ఇక్కడ ఉన్న సైనికులందరూ కూడా చంపబడతారు. భవిష్యత్ చెప్పేశాడు కృష్ణుడు. భవిష్యత్ చెప్పేశాడు. ఇప్పుడు ఇక్కడ నువ్వు అనుకుంటున్నావు నేను కనుక వీళ్ళని చంపకపోతే అదేంటి కౌరవులు నా బంధువులందరూ కూడా బతికిపోతారు, కాబట్టి వాళ్ళని చంపాల్సినటువంటి అవసరం నాకు పడదు, కాబట్టి నేను యుద్ధం చేయను, ఈ విధంగా నువ్వు అనుకుంటున్నావు. కానీ మీరు తప్ప, అంటే మీ పాండవులు తప్ప రెండు వైపులలో ఉన్న సైనికుల్లో ఎవ్వరూ కూడా మిగిలి ఉండే అవకాశమే లేదు. వీళ్ళందరినీ చంపడానికే నేను వచ్చాను. కాలోస్మి లోక క్షయ కృప్తవృద్ధో. ఈ భగవద్గీత శ్లోకానికి రాబర్ట్ ఓపెన్హైమర్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు. రాబర్ట్ ఓపెన్హైమరే ఆటమ్ బాంబ్ కనిపెట్టినటువంటి వ్యక్తి. అయితే ఎప్పుడైతే అది మొట్టమొదటిసారి ఆటమ్ బాంబ్ ఎక్స్పెరిమెంట్ జరిగిందో, దాన్ని టెస్ట్ ఎప్పుడైతే జరిగినప్పుడు అది విస్ఫోటనం, అద్భుతమైన విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం జరిగినప్పుడు ఆ రాబర్ట్ ఓపెన్హైమర్ నోట్లోంచి వచ్చినట్టు శ్లోకం ఏంటంటే కాలోస్మి లోక క్షయ కృప్తవృద్ధో అని వాడు భగవద్గీత శ్లోకం పలికేట. అంటే వాడు అనుకున్నాడు వాడు, ఓహో ఇప్పుడు నేను ఈ ఆటం బాంబ్ తయారు చేశాను కాబట్టి లోకాన్ని నేను క్షయింపజేస్తాను ఈ ఆటం బాంబ్ ద్వారా అనుకున్నాడు మూర్ఖుడు. కానీ ఆ సమయంలో వాడికి భగవద్గీతలో పలికిన శ్లోకం గుర్తొచ్చింది. ఈ శ్లోకం ఎంతమంది సైంటిస్టులు తెలుస్తుంది, కానీ ఆ ఆటం బాంబ్ ఎవడైతే కనుక్కున్నాడో రాబర్ట్ ఓపెన్హైమర్, వాళ్ళు మాత్రం ఈ శ్లోకాన్ని పలికాడు ఎప్పుడైతే మొట్టమొదటిసారి ఆటం బాంబ్ టెస్ట్ జరిగిందో. సో హీ వాజ్ మర్మరింగ్ లోక కాలోస్మి, హీ ఫెల్డ్ ఐఎమ్ డిస్ట్రాయిడ్ అనుకున్నాడు. బట్ శ్రీకృష్ణుడు హీ నోస్ వెరీ వెల్ డిఫరెంట్లీ, ఆ విధంగా వచ్చింది. కాబట్టి ఇక్కడ
శ్రీకృష్ణుడు స్పష్టంగా పలుకుతుంది ఏమంటే, నువ్వు యుద్ధం చేయకపోతే నీ బంధువులందరూ బతికిపోతారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వీళ్ళందరినీ చంపడానికి నేను కాల రూపంలో వచ్చేశాను. కాలోస్మి లోక క్షయకృప్రబుద్ధో లోకాన్ సమాహర్తు, అంటే సమస్త జనులను నశింపజేయడానికి ఈ లోకంలో ఉన్నాని నేను నెలకొన్నాను. సమాహర్తు ప్రభుత్వ అంటే నేను, అంటే ఈ కార్యంలోనే ఇప్పుడు నెలకొన్నా. అందుకోసమే అంటే ఏంటి, యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సుజామ్యం. అనవసరమైనటువంటి ఈ రాజన్యులు ఉన్నారు, రాజ కులాలు, ఈ విధంగా భూభావనం పెరిగిపోయింది. కాబట్టి అందరినీ ఒకేసారి ఒకే చోట పట్టుకొచ్చి అందరినీ నశింపజేసే కార్యక్రమంలో నేనున్నా. కాబట్టి దీనిలో నువ్వు నిమిత్త మాత్రం కావాల్సిన తప్ప నేను వీళ్ళని చంపను, వీళ్ళని కాపాడుతా అనుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే వీళ్ళందరినీ చంపడానికే నేను వచ్చాను. ఆ కార్యంలోనే నేను ఇప్పుడు ప్రవృత్తుడనై ఉన్నాను. మిహ ప్రవృత్త అని చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి ఒకవేళ అర్జునుడు యుద్ధం చేయని అనుకుంటే వీళ్ళంతా కూడా వేరే విధంగా చనిపోతారు. శ్రీకృష్ణుడు అర్జునుడు నిమిత్తంగా పెట్టి వాళ్ళందరినీ సంహరిద్దాం అనుకున్నాడు. ఒకవేళ అర్జునుడు కనుక చేయకపోతే తాను వేరే విధంగా చేస్తాడు. కానీ వాళ్ళ మృత్యువు మాత్రం ఆగదు. ఎందుకంటే వారి మృత్యువును, వారిని సంహరింపజేసే మృత్యువును, కాలాన్ని నేనే అని స్పష్టంగా ఇక్కడ రూపంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కాలోస్మి లోకక్షయ కృప్రవృద్ధో. కాబట్టి భగవంతుడి సంకల్పం ద్వారా అందరూ కూడా ఇక్కడ మరణించబోతున్నారు. కాబట్టి ఈ కాలం అంటే కృష్ణుడే. ఋతేపిత్వా అంటే నీవు తప్ప, ఋతేపిత్వాం అంటే త్వాం అంటే నీవు తప్ప అంటే పాండవులు తప్ప, ఈ విషయం అన్నమాట. కాబట్టి ఎవరైతే మనకు ఇటువంటి శ్లోకమే భాగవతంలో కూడా వస్తుంది. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ అందరి యొక్క ఆయుష్ను హరిస్తున్నాడు. ఆయు హరిసి వైపుంశ ఉద్యన్నస్తం చ ఎన్నసౌ అనే భాగవతంలో వస్తుంది. హృదయపిత్వాం అంటే కానీ ఎవరైతే భగవంతు యొక్క లీలా కథల శ్రవణంలో ఉంటారో వారి యొక్క ఆయువును తప్ప. సూర్యుడు రోజు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, అందరి యొక్క ఆయువును హరిస్తున్నాడు. కేవలం భగవత్ కథలలో నియుక్తులైన వారి యొక్క ఆయుష్ను తప్ప. అంటే అది వాళ్ళకి ఆయువు అంటే వాళ్ళ ఆయుష్ తరగడం లేదు, వారు ఉత్తమ విషయం వైపు వాళ్ళు ప్రయాణిస్తున్నారు. మిగతా వాళ్ళేమో అధోలోకాని వైపు ప్రయాణిస్తున్నారు. కాబట్టి వాళ్ళకేమో భీతి, భక్తులకేమో ఉత్సాహం. ఇక అందుకో కృష్ణుడు స్పష్టంగా చెప్తూ ఋతేపిత్వాం న భవిష్యంతి సర్వే, మీరు తప్ప దీనిలో బతికే వాళ్ళు ఎవరు లేరు అని జరగబోయే స్పష్టంగా చూపిస్తూ ఇంకా చెప్తున్నారు ఆ భగవంతుడు. 11.33 తస్మాత్మ ఉత్తిష్ట యశో లభస్య జిత్వా శత్రున్ భుంక్త రాజ్యం సమృద్ధం మయైవేతే నిహిత పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచన్. ఇక్కడ మరి ఇప్పుడు ఏం చేయాలి? నేనే వీడందరినీ సంహరించడానికి వచ్చాను. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు భయపడడం కాదు, నువ్వు ఇప్పుడు లేచి నిలబడాలి. తస్మాత్ ఉత్తిష్ట, కాబట్టి లేచి నిలబడు. కమాన్ గెటప్. ఉత్తిష్ట నిలబడు. కూర్చున్నావు, ఇంకెంతసేపు కూర్చుంటావు? లేచి నిలబడు. ఎందుకంటే అర్జునుడు అప్పటి నుంచి కూర్చున్నాడు. రథోపస్థ ఉపావిశద్ విసృజ ససరం శాపం శోక సంవిఘ్న మానస. ఆ అస్త్రాలు బాణాలు అన్నీ పడేశాడు, రథంలో కూర్చుండిపోయాడు. అందుకోసం మాట్లాడి కమాన్ గెటప్ అంటున్నాడు. నిలబడు ఎంతసేపు కూర్చుంటావు అని. తస్మాత్ అందుకే త్వం ఉత్తిష్ట, తస్మాత్ త్వం ఉత్తిష్ట. ఏం చేయాలి? యశో లభస్య, యశస్సును పొందు. లేచి నిలబడు, యశస్సును పొందు. చూస్తారు. అందుకోసమే భగవద్గీత అనేది విజయగీతి ప్రసంగం. ఈ విధంగా అర్జునునికి శ్రీకృష్ణుడు సంపూర్ణమైనటువంటి ప్రోత్సాహాన్ని, జ్ఞానాన్ని అన్నిటినీ, అంటే ఇది మోటివేషన్ కాదు. భగవద్గీత ఇస్ నాట్ ఎ మోటివేషనల్ టాక్. భగవద్గీత ఇస్ ఎ ట్రాన్స్ఫార్మేషనల్ టాక్. పరివర్తన పట్టుకొస్తుంది మనిషిలో. కాబట్టి మోటివేషన్కి ట్రాన్స్ఫర్మేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. మోటివేషన్ అన్నవాడు ఆ మాట విన 10 నిమిషాల వరకే ఉత్సాహంతో ఉంటాడు, తర్వాత మళ్ళీ నీరు గారిపోతాడు. కానీ ట్రాన్స్ఫర్మేషన్, ఎవరిలో పరివర్తన వస్తుందో ఆ పరివర్తన జీవితాంతం ఉంటుంది. ఆ పరివర్తన ఇంకా మళ్ళీ వెనక్కు మార్పు రాదు.
అటువంటి మార్పు, అటువంటి అద్భుతమైన పరివర్తన పట్టుకొచ్చేదే భగవద్గీత. ఇక్కడ కృష్ణ ఏమంటే తస్మాత్, అందుకే త్వం ఉత్తిష్ట, లేచి నిలబడు. లేచి ఏం చేయాలి? యశోలభస్య, యశస్సును పొందు. ఎందుకంటే నువ్వు ఈ అద్భుతమైనటువంటి యుద్ధంలో విజయం పొందితే నీకు యశస్సు లభిస్తుంది. రాబోయే తరతరాలు అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు, నీకు యశస్సుని కలిగిస్తారు. ఎందుకంటే భగవంతుడి పక్షాన పనిచేస్తావని చెప్పి. కాబట్టి జిత్వా శత్రున్ భుంక్త రాజ్యం సమృద్ధం చెప్తూ ఏమనంటే, అందుకే లేచి యుద్ధ సన్నద్ధుడవై కీర్తిని గడించు. నీ శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యాన్ని అనుభవించు. నా ఏర్పాటు చే వారు ఇదివరకే మరణించారు. ఓ సవ్యసాచి, యుద్ధంలో నీవు కేవలం పనిముట్టు కావలసింది అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఏంటి? చేయవలసిందంతా నేను ఇప్పటికి చేసేసా. అంటే ఏంటి? ఎప్పటిదాకా ఇప్పుడు యుద్ధంలో వచ్చారు, ఇరుపక్షాల వాళ్ళు వచ్చారు. ఈ ఇరుపక్షాల్లో ప్రతిపక్షం వాళ్ళు మరణించినంత వరకు ఈ స్వపక్షానికి విజయం కలిగే అవకాశం లేదు. విజయం కలిగినంత వరకు సుఖం కలిగే అవకాశం లేదు, కీర్తి కలిగే అవకాశం లేదు. కాబట్టి ఏంటి? శత్రు సైన్యము, ఎదుటి సైన్యం నశించిపోవాలి. అయితే కృష్ణ ఏమంటున్నా అంటే, నేను వాళ్ళని ఆల్రెడీ చంపేశాను. అంటే ఏంటి? విజయం నీకే సిద్ధంగా ఉంది, కేవలం నిమిత్త మాత్రంగా నువ్వు చెయ్యి. ఇప్పుడు ఒక స్క్రూ ఉంది, మనము ఒక స్క్రూని బిగించాలి. ఒక స్క్రూని బిగించాలంటే మనకు ఒక పనిముట్టు కావాలి, దానికి స్క్రూ డ్రైవర్ కావాలి. అంటే ఏంటి? ఆ నట్టుని దాంట్లో పెడతాము, స్క్రూ డ్రైవర్ని ఉపయోగిస్తాం. స్క్రూ డ్రైవర్ని ఉపయోగించి దాన్ని నట్టుని ఫిక్స్ చేస్తున్నాం. అయితే ఈ సమయంలో ఆ స్క్రూ డ్రైవర్ చూసారా, నేనే ఈ స్క్రూని బిగించాను అని ఆ స్క్రూ డ్రైవర్ అనే అవకాశం ఉంటుందా? అనదు. ఎందుకు? అది పనిముట్టు మాత్రమే. అది ఎవరి చేతిలో ఉంది? ఆ పని చేసే ఎవరైతే ఆ స్క్రూ బిగిస్తున్నాడో ఆ స్క్రూ బిగించే వాడి చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ స్క్రూ బిగిస్తున్నది ఎవరు? ఇప్పుడు ఆ స్క్రూని బిగిస్తున్నది మనిషే కానీ పనిముట్టు కాదు. పనిముట్టు తన యొక్క ఆ క్రెడిట్ని తను తీసుకుంటే, చూసారా ఈ స్క్రూ నేను గట్టిగా బిగించాను అని స్క్రూ డ్రైవర్ కనుక అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఆ స్క్రూని బిగించింది ఎవరు? ఆ స్క్రూని బిగించింది ఆ పని చేసేవాడు. ఆ వ్యక్తి ఆ పనిముట్టును పట్టుకున్నాడు, బిగించాడు. కాబట్టి స్క్రూ దానికి ఫిక్స్ అయిపోయింది. అందుకని కృష్ణుడు ఇక్కడ ఏదైతే యుద్ధంలో చేయవలసిన కార్యక్రమం ఉందో, శత్రువులను సంహరించడం అనేది, ఆ కార్యం నేను చేసేసాను ఆల్రెడీ. మయేతే నిహత పూర్వమే అంటే ఏంటి? ఇప్పటికే వాళ్ళందరినీ నేను చంపేశాను. వాళ్ళందరూ నా ఏర్పాటు చేవారు ఇదివరకే మరణించారు. ఓ సవ్యసాచి, యుద్ధంలో కేవలం పనిముట్టు కావలసింది స్పష్టంగా చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఎవరైతే భగవత్ సేవాభిలాష ఉన్నాడు అనుకోండి, అంటే భగవంతు యొక్క సేవ చేయాలని, భగవత్ సేవ చేయాలని సంకల్పించే వ్యక్తి భగవంతుడి చేతిలో పనిముట్టులాగా అవుతాడు. అప్పుడు భగవంతుడు తన కార్యాన్ని ఆ వ్యక్తి ద్వారా చేయించుకునేటువంటి అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. అంటే ఏంటి? శ్రీకృష్ణుడు ఏంటి? ధర్మ సంస్థాపన చేద్దాము, అధర్మయుతులందరినీ నశింపజేద్దామనే సంకల్పం చేశాడు. అయితే అర్జునుడు తన కార్యాన్ని నన్ను చెప్పినట్టు చేస్తాడు, తనకు ఆధీనుడై ఉంటాడని భావించాడు. కాబట్టి అర్జునుడిని నిమిత్త మాత్రంగా చేసుకున్నాడు. కానీ అర్జునుడు మధ్యలో ఏమన్నాడు? నేను ఎట్లా చంపుతాను, నేను చేయలేను కదా అన్నాడు. కాబట్టి అతనికి ఈ గీతా సందేశం ఇవ్వబడుతోంది. కాబట్టి అప్పుడు చూపించి, నేను ఆల్రెడీ నువ్వు యుద్ధం చేయొద్దు అనుకున్నప్పటికీ కూడా వీళ్ళందరూ మరణించబోతున్నారు, ఆల్రెడీ వాళ్ళందరూ చనిపోయి ఏర్పాటు నేను చేశా. కాబట్టి నువ్వు నిమిత్త మాత్రుడుగా నువ్వుగా. కాబట్టి నువ్వేం చేయాలి? లేచి నిలబడు, ఉత్తిష్ట, లేచి నిలబడి అందరితో యుద్ధం చేసి ఈ యశస్సును స్వీకరించు, యశస్సును పొందు అని చెప్పి సవ్యసాచి అనే పదం కూడా వచ్చింది ఇక్కడ. కాబట్టి ఎవరైతే భగవత్ సేవాభిలాషి ఉంటాడో, అంటే భగవంతుడి యొక్క కార్యాన్ని చేయాలనుకుంటాడో, ఆ భగవత్ సేవాభిలాషి భగవంతుడి చేతిలో పనిముట్టుగా అవుతాడు. అయితే స్వీయ భోగాభిలాషి ఉంటాడు కొంతమంది. ఆ స్వీయ భోగాభిలాషి ఏం చేస్తాడంటే అతడు మాయ చేతిలో పనిముట్టులాగా అవుతాడు.
స్వీయ భోగాభిలాషి మాయ చేతిలో పనిముట్టుగా అయితే భగవత్ సేవాభిలాషి భగవంతుడి చేతిలో పనిముట్టు అవుతాడు. ఆ భగవత్ సేవాభిలాషి అయిన వాడు భగవంతు చేతిలో పనిముట్టై తన జీవితాన్ని సార్థకం చేసుకోవడం కాకుండా రాబోయే తరాలందరికీ కూడా ఒక చక్కటి మార్గదర్శనంగా అవుతాడు, ఒక చక్కటి ఆదర్శనీయుడైనటువంటి వ్యక్తిగా అవుతాడు. ఇక స్వీయ భోగాభిలాష అనేవాడు ఆ మాయ చేతిలో పనిముట్టుగా నశించిపోయి అందరికీ భీతిని కలిగిస్తాడు. అందరి చేత రాబోయే తరాల వాళ్ళతో కూడా అందరితో తిట్లు తింటుంటాడు, అందరితో కూడా అందరితో అదేంటి చెడ్డ మాటలు పాడడమే కాకుండా తిట్లు తినడమే కాకుండా ఆ విధంగా అంటే మనం చూస్తుంటాం అనేక మంది. ఇప్పుడు దుశ్శాసనుడు అన్నాడు. దుశ్శాసనుడు ఏంటి, ఆ మాయలో చిక్కుకున్నాడు కాబట్టి ద్రౌపది యొక్క చీరలు లాగే ప్రయత్నం చేశాడు. దుశ్శాసనుడు అనగానే అందరికీ కోపం వస్తుంది, ఆడవాళ్ళందరికీ కోపం వస్తుంది, భక్తులందరికీ కోపం వస్తుంది. ఈ విధంగా ఏంటి, వారు చేసే కార్యక్రమాలు వాళ్ళు రాబోయే తరాలు అందరితో కూడా చెయ్యి అనిపించుకుంటారు. అర్జున్ లాంటి వాళ్ళు ఓహో అనిపించుకుంటారు. ఈ విధంగా భగవత్ సేవాభిలాషలం అయితే అందరితో ఓహో అనిపించుకుంటాం, మాయా సేవాభిలాషలం అయితే అప్పుడు చెయ్యి అనిపించుకుంటాం. కాబట్టి కృష్ణుడు ఇక్కడ స్పష్టంగా పలుకుతున్నాడు. అంటే నువ్వు సవ్యసాచి అంటే రెండు చేతులతో కూడా బాణాలు వేయగలడు అర్జునుడు. రెండు చేతులు అంటే అదేంటి, ఎడం చేత్తో కూడా బాణం వేయగలడు, కుడి చేత్తో కూడా బాణం వేయగలడు. అంటే నువ్వు ఎంత సవ్యసాచివైనా కావచ్చు, కానీ నువ్వు మాత్రం నా చేతిలో పనిముట్టు మాత్రమే అని శ్రీకృష్ణుడు స్పష్టంగా పలకడం కోసమే ఈ భగవంతు చేతిలో పనిముట్టు అనే పదం వచ్చిందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం కేవలం భగవత్ సేవ కోసమే భగవంతు యొక్క సంకల్పంగా ఇప్పుడు భగవద్గీత 4 గ్రంథాలు వితరణ చేయాలి. ఇది భగవత్ సంకల్పం, భగవత్ కథను భగవద్ యొక్క సందేశాన్ని పంచడం కోసమే. ఎందుకంటే భగవద్గీత ఏంటి, శ్రీకృష్ణుడు అందరి కోసమే చెప్పాడు. కాబట్టి భగవద్ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం కోసం మనం ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అప్పుడు మనం భగవంతుడి చేతిలో పనిముట్టుగా అవుతున్నాం. భగవంతుడి చేతిలో పనిముట్టుగా అయినప్పుడు మనం భగవంతుడి చేతిలో పనిముట్టు అయినప్పుడు పూర్తిగా విజయాన్ని సాధిస్తాం. ఎందుకంటే భగవంతుడే నడిపిస్తాడు. ఇప్పుడు ఆ స్క్రూ డ్రైవర్తో బిగిస్తున్నాం. స్క్రూ డ్రైవర్ బిగిస్తున్నప్పుడు ఆ స్క్రూ డ్రైవర్ బిగిస్తోంది, అయితే స్క్రూ డ్రైవర్ తనంతనే పైకి వచ్చి గట్టిగా బిగించాల్సిన అవసరం లేదు. ఆ స్క్రూ తిప్పేవాడి చేతిలోకి వెళ్తే చాలు, ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటే చాలు. దానికి పట్టుకోవడం, దానికి ఎంత బరువు ఇవ్వాలి, ఎంత శక్తి ఇవ్వాలి, ఎంత తోయాలి అనే విషయాలు మొత్తం ఆ స్క్రూ తిప్పేవాడు చూసుకుంటాడు. చేతిలో పనిముట్టు కావాలంతే. అంటే భగవంతుడి చేతిలోకి వెళ్ళాలని మనం సిద్ధపడాలి, భగవత్ కార్యం చేయడం మనం సిద్ధపడ్డామంటే చాలు అన్ని కార్యక్రమాలు అయిపోతాయి అని చెప్తే, తర్వాత ఇంకా ధైర్యం కలిగించడం కోసం ఇంకో మాట చెప్తున్నాడు. 11.34 ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణంత ధాన్యాపి యయోధ వీర్యాన్ మయా హతస్త్వం జహిమా వ్యధిష్ట యుద్ధస్య జేతాసి రణే సపత్నాన్ అని చెప్పాడు. అంటే ఏంటి, జరగబోయే విషయాన్ని కూడా చెప్పేస్తాడు. అంటే ఏంటి, ఏం జరగబోతోంది చూడు. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధుడు ఇదివరకే నాచే నశింపజేయబడ్డారు. వీళ్ళేగా మెయిన్ వాళ్ళు. వీళ్ళందరినీ అయిపోయింది, వీళ్ళందరి పని అయిపోయింది. మయా హతస్త్వం వాళ్ళందరూ నాది చంపబడ్డారు ఆల్రెడీ. పేరు అని చెప్పాడు మరి కృష్ణుడు, పేరున ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథా అన్యాని అంటే వేరే అందరూ మయా హతస్త్వం, అందరూ కూడా నాతో చంపబడ్డారు. ఏమిటి, ఇంకా యుద్ధమే ప్రారంభం కాలేదు. అవును, ఇప్పుడు చంపబడ్డా, ఇంకొక 2 రోజులు చావబోతున్నా, చంపబడ్డట్టేగా కాలంలో. మయా హతస్త్వం జహిమావ్యధిష్ట అంటే భయపడకు చెప్తున్నాను అనమాట. కాబట్టి అందుకే వారిని వధించు, కలత చెందవు, కేవలం యుద్ధం చేసి కేవలం యుద్ధం చేయి, యుద్ధంలో నీవు నీ శత్రువులను జయిస్తావు. యుద్ధస్య జేతాసి రణే సపత్నాన్ అంటే శత్రువులు. కేవలం నువ్వు నేమ్సేక్ యుద్ధం చేయి, అందరూ ఆటోమేటిక్గా నువ్వు అందరినీ జయిస్తావు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఎట్లా ఉంటుందంటే, అందరికీ ఇప్పుడు వంటలు చేయాలి.
సపోజ్ 1000 మందికి వంట, ఆ 1000 మందికి తయారైనటువంటి పులుసు ఆల్రెడీ తయారైపోయింది. చివరికి నువ్వు లాస్ట్ వరకు వెళ్ళి ఒక గంట తిప్పు. యాక్చువల్గా 1000 మందికి కావాల్సిన పులుసు పెట్టడానికి ఎంత తయారీ కావాలి? తయారీ ఏమక్క, అయితే ఎంతో తయారు చేయాల్సి వస్తుంది. అయితే చివరికి వెళ్ళిన వాళ్ళు మాత్రం, ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నాడో వాడు మాత్రం చివరికి ఇట్లా చిన్న గంట తిప్పుతాడు. గంట తిప్పి ఒక ఫోటో తీసుకుంటాడు. అంటే కృష్ణ ఏమన్నాడు? మయా హతస్థం జైమావ్యధిష్ట యుద్ధస్థ చేతాచరణి సభ. ఆల్రెడీ పులుసు మొత్తం అయిపోయిందండి, చివరికి ఒకసారి గంట తిప్పని ఫోటో తీస్తాం అన్నాడు. అంతేవాడు ఆ మెయిన్ ఆయన ఎవరున్నాడు? పులుసు మొత్తం తయారైపోయింది, ఇక వడ్డించడమే తర్వాత భగవంతు నైవేద్యం పెట్టి. అటువంటి అయితే ఓన్లీ గంట తిప్పి లాస్ట్ ఒక సెకండ్ గంట తిప్పాడు ఫోటో. చూడండి, ఆయన చేతి మీద కానీ ఇంత పెద్ద పులుసు తయారైపోయింది, 1000 మందికి ఎంత అందరూ ఆనందించారండి. ఆయన చేసింది ఏం లేదు, చేసిన వాళ్ళు ఆల్రెడీ చేసేసారు, ఈయన ఓన్లీ గంట తిప్పాడు, ఫోటో వచ్చింది. అయితే నువ్వు ఆ విధంగా లాస్ట్ సీన్ చేయి, ఫోటో తీసుకో, హాయిగా ఆనందించు. ఎందుకంటే అందరినీ ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణంత ధాన్యాపి అయోధ వీర్యం మయాహతస్వం కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం అయితే సరిపోతుంది. మనం సంకల్పిస్తున్నాం 4 కోట్ల భగవద్గీత యథార్థ సరళ భాషా గ్రంథం ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందాలి, తెలుగు వాళ్ళందరికీ అందాలి అన్నాడు. చేసేది కృష్ణుడే. మన చివరికి గంట తిప్పడం అంతే, అప్పుడు ఫోటో వస్తుంది అంతే. అందరు భక్తులు, ఎంతమంది భక్తులు, వేలాది మంది భక్తులు నడుం కట్టారు, అందరు వచ్చారు, అందరికి చేసేసారు. ఈ విధంగా వస్తుంది. ఇది భగవంతుడి యొక్క మహిమ, భగవంతుడు చూపిస్తున్నాడు అనమాట. ఈ విధంగా మనం భగవంతుడి యొక్క ప్రణాళికలు, అంటే భగవంతు ప్రణాళికలతోటి మన ప్రణాళికలు మనం జోడించామంటే సరిపోతుంది, విజయం మనది. భగవంతుడి ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, భగవంతుడి ప్రణాళికనే మహా ఆచార్యుల యొక్క ప్రణాళిక రెండు కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మనం ఆ మహా ఆచార్యులు అంటే ప్రభుపాదుల వారి ప్రణాళికతో పాటుగా మన ఆలోచన మన ప్రణాళిక కూడా మనం జోడించామంటే ఆ భగవంతు సంకల్పం నెరవేరిపోతుంది. ఈ విధంగా వస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడు ఈ మాట అన్నాడో, అర్జునుడు ఏమన్నాడు అనే విషయంని సంజయుడు చెప్తున్నాడు అనమాట. 11.35 సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానా కిరీటి నమస్కృత్వా భూయ ఏవాకృత్కం సగద్గద భీత ప్రణమ్య. ఎప్పుడైతే అర్జునుడు అడిగాడు, స్వామి ఎవరు నువ్వు, నాకు అర్థం కావట్లేదు, ఏమిటి నీ రూపం ఏంటి, ఎందుకు వచ్చావు, నీ ప్రవృత్తి ఏమిటి అంటే అప్పుడు స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు విశ్వరూపంలో, అందరినీ నశింపజేసే కాలస్వరూపుణ్ణి నేనే. నువ్వు కనుక యుద్ధం చేయకపోయినా బతికే వాళ్ళు ఎవరు లేరు, అందరినీ నశింపజే. కాబట్టి నువ్వు లేచి నిలబడు, యుద్ధం చేయి, రాజ్యాన్ని సంపాదించు, అందరినీ ఆల్రెడీ చంపేశాను అన్నప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి ఏముంది అనే విషయాన్ని చెప్తూ, అప్పటికి ఇంకా మళ్ళీ భయం పోలేదు. ఎందుకంటే ఆ రూపం అట్లాగే ఉంది కదా. అర్జునుడు చేస్తున్నట్ట అంటే సంజయుడు ధృతరాష్ట్రునితో పలికాడు, రాజా భగవంతుని ఈ మాటలను విన్న తర్వాత అర్జునుడు వణుకుతూ, అంటే అర్జునుడు వణికిపోతున్నా. రేపమాన కిరీటి, రేపమాన అంటే అదనమాట. వేపమాన అంటే కిరీటి, వణికిపోతున్నాడు అనమాట. అంత భయంకరంగా ఉంది. మనకు ప్రస్తుతం కనిపించేటువంటి విశ్వరూపం చూస్తే మనకు భయం కలిగిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నిజంగా చూపినటువంటి విశ్వరూపము అర్జునుడికి వణుకు కలిగిస్తోంది. సగద్గదం భీత ప్రణమయ, భయంతో గొంతంతా డగ్గుతికతోటి పలుకుతున్నాడు అర్జునుడు. ఏం పలుకుతున్నాడో చూద్దాం. 11.36 అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృత్యా అనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్సంతి చ సిద్ధ సంగా. అంటే ఇంకా అర్జునుడు అంటే అనేకమైన విషయాలు జరిగిపోతున్నాయి. అర్జునుడితోటి కృష్ణుడు ఆ విశ్వరూపంతో పలుకు చెప్తున్నాడు. అయినా ఈ లోపల కూడా అనేకమైన విషయాలు జరిగిపోతున్నాయి, అనేక విషయాలు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ అర్జునుడు 2 రకాల వ్యక్తులను చూశాడు. అయితే ఈ రూపం ఎట్లా ఉందంటే చాలా ఇది స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహుష్యతి అనురజ్యతే చ. అంటే ఈ రూపము 2 రకాలు పనిచేస్తుంది. ఒకటేమో ఆనందాన్ని కలిగిస్తోంది, ఒకటేమో అనురక్తిని కలిగిస్తోంది.
ఆనందాన్ని అనురక్తి రెండు కలుస్తుంది. జగత్ ప్రహృష్యాద్ అనురజ్యతే చ అంటే రూపొందిస్తే ఆనందంగా, ఓ మా భగవంతుడు ఇంత మహనీయుడా, ఇంత శక్తి సంపన్నుడా, ఇంత దేవతలందరికీ కూడా అతడు ప్రభువా అనేటువంటి అదే ఆనందం కలుగుతోంది. తర్వాత దాని పట్ల అనురక్తి కూడా కలుగుతుంట దేవుడికి, జగత్తుకి. దానితో పాటుగా అయితే అదేంటి, ఇది అందరికీ కాదు. దేవతా సంఘాలు ఉన్నాయో, ఎవరైతే సత్పురుషులు ఉన్నారో, ఎవరైతే ఋషి సంఘాలు ఉన్నాయో వారికి ఆ విధంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు, ఎవరు, రాక్షసులు ఉన్నారు. వాళ్ళు మాత్రం రక్షాంసి భీతాన్ని దిశో ద్రవంతి, రాక్షసులు మాత్రం భయపడి పారిపోతున్నారు అక్కడి నుంచి. అంటే అర్జునుడికి రెండు రకాల వాళ్ళు కనిపించారు. ఒకడేమో దేవతలు కనిపిస్తున్నారు, రాక్షసులు కనిపిస్తారు. ఈ విశ్వరూపాన్ని చూసి కొంత భయపడి పారిపోతున్నారు. రక్షాంసి భీతాన్ని దిశో ద్రవంతి, రక్షాంసి అంటే రాక్షసులు, భీతాన్ని భయంతో, దిశ అన్ని దిక్కుల్లో, ద్రవంతి పరిగెట్టిపోతున్నాడు, దూరం పరిగెళ్ళిపోతున్నాడు. సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా, ఇక అందరూ కూడా సిద్ధపురుషులందరూ కూడా నమస్కరిస్తున్నారు. అంతా బాగా ఉంది. స్థానే ఋషికేశ అంటే ఏంటి, అంతా చక్కగా. స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా, నీ మహిమలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కృష్ణ, ఎంత అద్భుతంగా ఉంటే చక్కగా ఉంది, చాలా బాగుంది. సిద్ధ సంఘాలందరూ నమస్కరిస్తున్నారు, దేవతలందరూ కూడా వాళ్ళు దాని పట్ల ఆనందాన్ని ప్రకటిస్తున్నారు, అనురక్తులవుతున్నారు. రాక్షసులు ఏమో భయపడి అన్ని దిక్కుల్లో పరిగెట్టిపోతున్నారు. ఎంత చక్కగా, చాలా అద్భుతంగా ఉంది. ఓ ఋషికేశ, నీ నామము విని జగత్తు ఆనందభరితమవుతున్నది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ నీ పట్ల అనురక్తులవుతున్నారు. సిద్ధ సంఘము నీకు గౌరవంతో నమస్కరిస్తున్నా, రాక్షసులు భయంతో అటు ఇటు పరిగెడుతున్నారు. ఇదంతా యుక్తంగానే ఉంది కృష్ణ, ఇదంతా యుక్తంగానే ఉంది. అంటే చూడండి ఎంత భావ ప్రకటన. ఈ విధంగా అర్జునుడు అంటే సమస్త అంటే రాక్షస లోకం కానీ, దేవతా లోకం కానీ, సిద్ధ లోకం కానీ, అన్ని సమస్త లోకాలని ఆ సమయంలో దర్శిస్తున్నట్టు స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అయితే భక్తులు ఎప్పుడైనా కూడా భగవంతుడి యొక్క అద్భుతమైన భక్తుడు ఎప్పుడైనా కూడా భగవంతుడి మహిమా ప్రకటాన్ని, ఏదైతే మహిమను ప్రకటిస్తాడో భగవంతు, దాన్ని ఎప్పుడు చక్కగానే ఉంది అనే భావాన్ని ప్రకటిస్తాడు. కాబట్టి అర్జునుడు కూడా నాకు చాలా చక్కగానే అనిపిస్తోంది, నువ్వు చూపిస్తున్నా, నువ్వు చెప్పావు అంత బాగానే ఉంది, చాలా చక్కగా అనిపిస్తోంది, నాకు చక్కగా యుక్తంగా ఉంది అంటే మనకు అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. ఒక అమ్మాయిని పెళ్లి కూతురుని చేస్తారు. అవునండి, అమ్మాయి పెళ్లి కూతురు బాగా చేస్తాం, బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది, ఓకే బాగుంది, అదేంటి పెళ్లి జడ బాగానే వేసుకుంది, చీర బాగానే కట్టుకుంది, ఓకే ఎవ్రీథింగ్ వెరీ నైస్, చాలా బాగుంది. అంటే ఏంటి, ఆ విధంగా ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి. ఆ ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు, ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో, ఎవరైతే ప్రేమిస్తారో వారు మాత్రమే ఆ ఫైనల్ వర్డిక్ట్ ఇస్తారు. ఇక్కడ భక్తుడు కాబట్టి అర్జునుడు భగవంతుడు చూపినటువంటి రూపాన్ని వర్డిక్ట్, స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్య, నీ మహిమకు తగ్గట్టుగానే ఉంది నీ రూపం, చాలా బాగుంది, చాలా యుక్తంగా ఉంది, వెరీ వెరీ హ్యాపీ అని చెప్తున్నాడు. ఇటువంటి భగవంతుడి పక్షాన మనం ఈ విధంగా పలికే వాళ్ళం కాగలిగితే మనకు మించినటువంటి అదృష్ట భాగులు ఇంకెవరైనా ఉంటారా? ఉండే అవకాశమే లేదు. అదే భగవన్ మహిమ, అదే భగవద్భక్తుల మహిమ, అదే భగవద్గీత యొక్క మహిమ. కాబట్టి ఈ దివ్యమైన విశ్వరూపాన్ని మనం గత 2 వారాలుగా మనం అధ్యయనం చేస్తున్నాం. దీని ద్వారా శ్రీకృష్ణుడి యొక్క మహిమని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విశ్వరూపంలో అర్జునుడు సమస్తాన్ని చూస్తాడు, సమస్త ఏం జరగబోతుందో చూస్తున్నాడు. అంటే అర్జునుడు చూడడం కాదు, శ్రీకృష్ణుడు చూపిస్తున్నాడు, చూడు నీకు ఇష్టమైనవన్నీ చూడు అని కృష్ణుడికి. ఇప్పుడు అర్జునుడికి ఏంటి, ఒక పాండవుల వైపు ఉన్నవాడిగా శత్రువును నశింపజేయడం అర్జునుడికి ఇష్టం. కాబట్టి ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ వాళ్ళందరూ కూడా నశించిపోయారు. చూడు, జహి మావ్యధిష్ట, భయపడకు, ఎటువంటి చింతించకు, ఎటువంగా నువ్వు కలతకు లోనుగాకు, అవన్నీ జరిగిపోయినాయి, నేనే చేస్తా అంటే ఏంటి అని చెప్తున్నాడు. కాబట్టి భగవత్ శరణాగతి మనం చేయవలసింది, భగవత్ శరణాగతి ఉండాలి. తర్వాత మనకేం కావాలో ఆ భావ దారిద్ర్యం ఉండకుండా భావ ఐశ్వర్యం మనలో ఉండాలి, భావ ఐశ్వర్యం ఉండాలి, భగవంతుని యొక్క సన్నిధిలో ఉండాలి, చాలు, అంతే, ఇంకేం అక్కర్లే. భావ ఐశ్వర్యము, భగవత్ సన్నిధి, ఈ 2 ఉంటే చాలు మనకు.
అన్నీ మనకు ఆ స్పష్టంగా ఆ భగవంతుల్లోనే మనకు అన్నీ కనిపిస్తుంటాయి. ఏమేం కావాలనుకుంటున్నావో అది మనకు స్పష్టంగా కనిపిస్తాయి. తద్వారా మనం ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆనందిస్తాము, తర్వాత వాటిని పొందినప్పుడు కూడా ఎలాగో ఆనందిస్తాము. ఇది మనకు భగవద్గీత ద్వారా లభిస్తున్నటువంటి చక్కటి మార్గదర్శనం. ముఖ్యంగా ఈ 11వ అధ్యాయంలో మనకు లభిస్తున్నటువంటి చక్కని ఉపదేశము. చూసారు ఎంత భగవంతుడు శ్రీకృష్ణుడు తన 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 భక్తుడి కోసం జరగబోయే అన్నిటి కూడా చూపిస్తున్నాడు. ఇది అందరికీ కూడా ఇటువంటి అద్భుతమైన అవకాశం వస్తుంది. అందుకోసమే భగవద్గీతను మనం పాటించాలి, గీతా సంస్కృతిని పాటించాలి. ముఖ్యంగా శ్రీల ప్రభుపాదుల వారు మనకు అందించినటువంటి భగవద్గీత యథాతథాన్ని స్వీకరించాలి. అందరికీ లాభం కోసం ఈ సరళ భాష కూడా లభిస్తోంది. దీని ద్వారా స్వీకరించి భగవద్గీతని మనం అధ్యయనం చేసినప్పుడు జీవితంలో విజయ గీతని మనం నిశ్చయంగా పాడాలి. అందుకోసమే అందరూ కూడా ఆ విజయ గీతని పాడుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి. అందుకోసమే మనం ఈ 4 కోట్ల భగవద్గీత యథార్థ సరళ భాష ప్రపంచవ్యాప్తంగా రాబోయే 4 దశాబ్దాల కాలంలో చేయాలనేదే మన సంకల్పం. శుభమస్తు, విజయోస్తు. శ్రీమద్ భగవద్గీతాకి జై. విజయ పదమున సాగుదా, గీత జ్ఞానము పంచుదా, జగద్గురుడగు కృష్ణ వాక్యము యథాతథముగా స్వీకరిద్దా, నిజ జీవితంలో యథాతథముగా స్వీకరిద్దా.